నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ప్రొఫెసర్ కాశం గారు ఉన్నారు. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటనంటే ఈ ప్రోగ్రామే కొత్త ప్రోగ్రామ్, లీడర్ విత్ చదరంగం. మరి చదరంగం మాడుతూ సార్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా. సో సార్ తోటే స్టార్ట్ చేస్తా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ కూడా. సార్, వెల్కమ్ టు లీడర్ విత్ చదరంగం. థ్యాంక్ యూ. ఎట్లా ఉన్నారు సార్? ముందుగా చాలా సంతోషం, బాగున్నాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, మానసికంగా సంపుష్టిగా ఉన్నారా? ఆరోగ్యంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి ఇబ్బందులు లేవు. మానసికంగా చాలా హాయిగా చదువుకోవటం, మా విద్యార్థులకు పాఠాలు బోధించటం, ఆ తర్వాత ఇతర సమయాల్లో సెలవుల్లో సమాజంలోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వటం, రాసుకోవాలనుకున్నప్పుడు రాసుకోవటం. సో మానసికంగా సంతోషంగా ఉన్నాను. రైట్ సార్, నేను ప్రశ్న అడిగి నేను మూమెంట్ తీసుకుంటా, మీరు కూడా ఆన్సర్ చెప్పిన తర్వాత మూమెంట్ తీసుకోవాలి. ఓకే, రైట్ సార్. వృత్తిపరంగా మీరు నిజంగా సాటిస్ఫాక్షన్ తోటి వర్క్ చేస్తూ ఉన్నారా? వ్యక్తిగతంగా మొదట్లో ఉద్యోగంలో చేరినప్పుడు చాలా సంతోషం ఉండేది. ఎందుకంటే తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అని ప్రొఫెసర్ రజనీ కొఠారి గారు చెప్పిన మాట నేను డిగ్రీలో ఉన్నప్పుడు చదువుకున్నాను. 1996-97 కాలంలో చదువుకున్నాను. సో తరగతి గది నిర్మాణం అయితే దేశ నిర్మాణం అవుతుంది అనే బలమైన ఆకాంక్ష కలిగినటువంటి వాడిని. సో ఆ ఉద్దేశంతోనే వృత్తిలోకి వచ్చాను. ప్రారంభంలో చాలా హాయిగా ఉండేది, క్లాస్ చెప్పడం, విద్యార్థులు కూడా అంత సంతోషంగా వచ్చేవాళ్ళు, బాగా వినేవాళ్ళు, చాలా ప్రశ్నలు వేసేవాళ్ళు. కానీ తర్వాత రానున్న కాలంలో మొత్తం సమాజంలో వచ్చినటువంటి మార్పుల వలన విద్యారంగం మీద కూడా మార్పు పడింది. సమాజంలో విలువల పతనం ఎట్లా మొదలైందో విద్యారంగం మీద కూడా విలువల పతనం వచ్చేసింది. అంటే విద్యార్థులు సరిగ్గా క్లాస్కి రాకపోవడం ఒక సమస్య ఉన్నది. రాకపోవడానికి వాళ్ళకు కూడా రకరకాల సమస్యలు ఉంటున్నాయి. అంటే ఎంఏ తెలుగు, నేను తెలుగు సబ్జెక్టు, తెలుగు చదివితే ఎంఏ తెలుగు చదివితే మాకు ఉద్యోగం అయితే రాదు కదా సార్, ఏదో ఉద్యోగం అయితే సంపాదించుకోవాలి కదా అని వాళ్ళు వేసే ప్రశ్నలో కూడా న్యాయం ఉన్నది. అందుకోసము రెగ్యులర్గా ఇప్పుడు నేను ఆర్ట్స్ కాలేజ్లో, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో పనిచేస్తున్నాను. సో ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి 44 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకుంటే దాదాపుగా 20-25 మంది క్లాస్కి వస్తూ ఉన్నారు. ఒక 30-40% క్లాస్కు రాని ఒక స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటైతే, రెండవది విశ్వవిద్యాలయంలో మేమొక్కరం మా క్లాసు సరిగ్గా బోధించినంత మాత్రాన సంతోషంగా ఉన్నామని కాదు కదా. అన్ని క్లాసులు, అన్ని సబ్జెక్టులు, మొత్తం విశ్వవిద్యాలయంలో క్లాసులు రెగ్యులర్గా జరిగి మంచి అకాడమిక్ వాతావరణం వచ్చి మంచి పరిశోధనలు జరిగితే అప్పుడు సంతోషంగా ఉన్నట్లుగా భావిస్తాం. ప్రారంభంలో బాగా సంతోషంగా ఉంది వృత్తిరీత్యా, కానీ ఇప్పుడు కాస్త దాన్ని పాఠం చెప్పాలి, పరిశోధన చేయించాలి అనే నాలో ఉండే ఆశ ఏదైతే ఉందో పూర్తిగా నెరవేర్చుకోలేకపోతున్నానేమో అనే చిన్నపాటి అది మీలో లోపమా లేకపోతే విద్యార్థుల్లో లోపమా? అదే కదా, ఇప్పుడు నేను రోజు క్లాసుకు వెళ్ళకపోతే, చదివి పాఠం చెప్పకపోతే నాది లోపం అవుతుంది. నేను రోజు క్లాస్కి వెళ్తాను, రోజు కాలేజీకి వెళ్తాను, చదువుకొని వెళ్తాను. విద్యార్థులు రాకపోవటం అనే ఒక సమస్య ఇంతకుముందు ప్రస్తావన చేశాను. విద్యార్థులు రాకపోవటానికి కూడా వారి సమస్యలు వాళ్ళకున్నాయి, అది కూడా న్యాయమే ఉన్నది. కనుక ప్రభుత్వము ఏ చదువు చదువుతున్నారో ఆ చదువుకు తగిన ఉపాధిని కల్పించినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు క్లాసు నిండుగా వస్తారు. అందుకోసమే ఆ క్లాసు నిండుగా రావాలి అని అంటే ఎంఏ తెలుగు చదివే వాళ్ళకి తెలుగు టీచర్ పోస్టులు, తెలుగు లెక్చరర్ పోస్టులు, తెలుగు ప్రొఫెసర్ పోస్టులు ఎప్పటికప్పుడు ఫిల్ అవుతూ ఉండాలి. సబ్జెక్టు బాగా చదివితేనే మాకు ఉద్యోగం వస్తుంది అనే ఒక నమ్మకం వాళ్ళకి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా క్లాస్కి వస్తారు. మీరు క్లాసులు చెప్తా ఉంటారు, అదే విధంగా మీరు కూడా కొన్ని క్లాసులు వింటారు అని చెప్పేసి నేను విన్నా. నిజమేనా? ఇప్పటికీ వింటారు ఆ క్లాసులు ఏమన్నా? ఖచ్చితంగా క్లాసులు పెద్దవాళ్ళు, మాకన్నా పెద్దవాళ్ళు. నేను అనేటి వేరే క్లాసులు అంటే గతంలో మీ పైన వచ్చిన ఆరోపణల, వాస్తవాల వాటిపైన. నేను గత 30 సంవత్సరాలుగా క్లాసులు చెప్పడమే ఉంది నాకు. నేను ఎవరి క్లాసులు ఇప్పటి వరకు వినలే. అంటే నేను తత్వశాస్త్రం క్లాసు మొట్టమొదలు 1996లో మొదటిసారి తత్వశాస్త్రం క్లాసు విన్నాను. ఈ తత్వశాస్త్రం క్లాసు నేను అప్పుడు ఎస్ఎఫ్ఐ సంఘంలో పనిచేస్తూ ఉండేవాడిని. ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఒక 100 మంది విద్యార్థులకి నల్గొండ జిల్లాలో ఒక గ్రామంలో తత్వశాస్త్రం క్లాసులు పెడితే సిపిఎం పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి వచ్చి ఆ క్లాసులు చెప్పాడు. ఫస్ట్ టైం ఆ క్లాసు విన్నాను. ఆ తర్వాత సాహిత్యం మీద చాలా క్లాసులు, జ్వాలాముఖి గారి ఉపన్యాసాలు విన్నాను, కత్తి పద్మారావు గారి ఉపన్యాసాలు క్లాసులు విన్నాను,
వరవరరావు గారి ఉపన్యాసాలు క్లాసులు విన్నాను. ఇట్లా చాలామంది క్లాసులు సాహిత్యం మీద, విమర్శ మీద, సిద్ధాంతాల మీద చెప్తున్నటువంటి క్లాసులన్నీ వింటూ వస్తూ ఉన్నాయి. రైట్. సార్, మీ పైన అర్బన్ నక్సలేట్ అని చెప్పేసి ముద్ర పడ్డది. ఎందుకు పడ్డది? నేను తెలంగాణ సమాజంలో లేదా మొత్తం తెలుగు సమాజంలో సాహిత్య రంగంలోనే మౌలికమైన మార్పు తీసుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పినటువంటిది విప్లవ రచయితల సంఘం. విప్లవ రచయితల సంఘం 1970 జూలై 4వ తారీఖు నాడు ఏర్పడింది. ఈ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు మహాకవి శ్రీశ్రీ, దీని అధ్యక్షుడు. 1970ల నుంచి ఇప్పటి వరకు అంటే 54 సంవత్సరాలైంది ఆ సంఘం ఏర్పడి. 54 సంవత్సరాల కాలంలో ఎందరో దానికి కార్యదర్శులుగా, దానికి అధ్యక్షులుగా, దాంట్లో సభ్యులుగా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. నేను కూడా విప్లవ రచయితల సంఘంలో ఒక సభ్యుడిగా గత 20 ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్నా. 2020 జనవరి 12వ తారీఖు నాడు ఆ విప్లవ రచయితల సంఘానికి, చారిత్రాత్మకమైన విప్లవ రచయితల సంఘానికి 50 ఏళ్ళు నిండిన సందర్భంగా హైదరాబాద్లో మహాసభలు జరిగాయి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. ఆ మహాసభల్లో అంతటి గొప్ప సంఘానికి నేను కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. నేను కార్యదర్శి కావటం అనేది నా జీవితంలో అదొక సువర్ణమైన. రైట్. మీరు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. కార్యదర్శిగా ఎన్నుకోబడడానికి అసలైన కారణం ఏంటిది? సత్సంబంధాలు ఉండడమా, లేకపోతే ఇంకేమైనా ఉందా? విప్లవ రచయితల సంఘం అనేది ఒక రచయితల సంఘం. మీకు ఇప్పుడే చెప్పాను, శ్రీశ్రీ గారు తెలుగు సాహిత్యంలో అందరూ గొప్పగా భావించే శ్రీశ్రీ, ఆ శ్రీశ్రీ అధ్యక్షుడు ఉన్నటువంటి సంఘం అంటే అందులో అన్ని రకాల ఆలోచన విధానాలు కలిగినటువంటి వాళ్ళు విప్లవ రచయితల సంఘంలో సభ్యులుగా ఉంటారు. అన్ని రకాల ఆలోచనలు అంటే ఆ సంఘం మౌలికమైన లక్ష్యం ఒకటి ఉంది, సిద్ధాంతం ఒకటి ఉంది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజాన్ని సాహిత్య సాంస్కృతిక రంగానికి అన్వయించి రచనలు చేస్తూ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో MLM అంటారు. సో ఈ MLM అంటే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అనే దాన్ని సాహిత్య రంగంలో, కళారంగంలో అన్వయించి రాస్తూ ఉంటారు. విప్లవ రచయితల సంఘం యొక్క సిద్ధాంతం అది. మీరు అట్లా ఎన్ని రాశారు సార్? నేను రాసే ప్రతి రచన కూడా మార్క్సిజం బేసుగానే ఉంటుంది. నేను మాట్లాడే మాట అయినా, రాసే రాత అయినా మార్క్సిజం పునాదిగా మేము సమాజాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటాం. అట్లా నేను రాసినటువంటివి చాలా సందర్భాల్లో ఈ దేశంలో కులం ఉన్నది, ఈ దేశంలో మతం ఉన్నది, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఉన్నది, దోపిడీ ఉన్నది, దౌర్జన్యం ఉన్నది. ఈ అన్నిటి క్రమంలో మీరు ఇప్పుడు ప్రస్తావన చేసినట్లే ఇవన్నీ గురించి మేము రాస్తూ మాట్లాడుతూ ఉన్నాం గనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020లో నా మీద కేసు పెట్టింది. నేను జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్ళినప్పుడు బ్యారెక్లో నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు సాయంత్రం 6 గంటలు కాగానే లాకప్ చేస్తారు. ఇలాంటి ఎండాకాలం సరిగ్గా ఇదే నెల నేను 2020 మే 20వ తారీఖు నాడు బయటకు వచ్చాను. అంటే ఇవాళ మనం 15వ తారీఖు నాడు ఉన్నాం. అంటే ఇట్లాంటి ఒక ఎండ కాలంలో బ్యారెక్లోకి వెళ్ళిన తర్వాత ఉక్కపోత, విపరీతమైన ఉక్కపోత ఉన్నది. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది, కానీ ఫ్యాన్ తిరిగినా కూడా ఏమాత్రము గాలి వచ్చే పరిస్థితి, ఆ వేడికి తట్టుకోలేని స్థితి ఉంది. అప్పుడు ఒక కవిత రాసుకున్నాను నేను. నా బ్యారెక్లోకి గాలి వేగంగా వచ్చింది, అలా రాస్తూ వదిలేసిన చివరి కవితాపాదాన్ని గాలి తన మునివేళ్లతో ముద్దాడింది. నేను సిలుక్కొయ్యకు తగిలించిన చిరిగిపోయిన అంగీని ఆ గాలి తాకుతూ వెళ్ళింది. గాలి జైలు గోడల మీద నడుచుకుంటూ వెళ్తుంది. గాలి బందీలైన ఖైదీల ఉక్కపోతని అప్పుడప్పుడు ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. గాలి అలిగిపోయి గోడ మీద కూర్చున్నది. ఇవాళ ములాఖత్తుకొచ్చిన నా ప్రియురాలుతో మాట్లాడానని గాలికి నా మీద ద్వేషం అని రాసుకున్నాను. ఓకే, రైట్ సార్. మీరు నిజంగా ఎటువంటి మావోయిస్టులతోటి కానీ లేకపోతే నక్సలైట్లతోటి కానీ సంబంధాలు నిజంగా పెట్టుకోలేదా? లేవా? ఉండబోవా? ఉన్నాయా? నక్సలైట్లతో నాకు ఏనాడు ఏ రకమైన సంబంధాలు లేవు. ఏ రకమైన సంబంధాలు అని అంటే భావజాలపరమైన సంబంధం, ఆలోచనలు. ఈ దేశంలో వర్గ పోరాటం నడవాలి,
ఈ దేశంలో మార్పు జరగాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగా సంతోషంగా ఉండాలి అని నక్సలైట్లు కోరుకుంటారు. 1967లో నక్సల్బరీలో ప్రారంభమైన ఉద్యమం అక్కడి నుంచి ఈనాటి వరకు నక్సలైట్లు చేస్తున్న పోరాటంలో ఇది భాగం ఉంటుంది. అంటే దేశ సంపద అందరికీ సమానంగా పంపిణీ జరగాలి అనేది ఆ భావజాలంతో నాకు ఏకీభావం ఉన్నది. సుప్రీంకోర్టే చెప్పింది నక్సలైట్ భావజాలంతో మావోయిస్టు భావజాలంతో మనిషి ఉండటం తప్పు కాదు చట్టబద్ధంగా. నక్సలైట్లు చేసే లేదా మావోయిస్టు పార్టీ చేసే చర్యలతో సంబంధాలు ఉండదు. ఎవరైతే భాగమవుతారో ఆ చర్యల్లో భాగమైనప్పుడు అది నేరం అవుతుంది తప్ప ఆలోచన కలిగి ఉండటం నేరం కాదు, భావాలు కలిగి ఉండటం నేరం కాదు, పుస్తకాలు కలిగి ఉండటం నేరం కాదు, చదవటం నేరం కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది తీర్పు. ఆ ప్రకారం నక్సలైటు మావోయిస్టు భావజాలం కలిగి ఉండటం నేరమని నేను అనుకోవటం లేదు. అలాంటి భావజాలం కలిగి ఉన్నాను కనుకనే ఆ భావజాలానికి సంబంధించిన విప్లవ రచయితల సంఘంలో నేను సభ్యున్ని 20 ఏళ్ళుగా, విప్లవ రచయితల సంఘానికి కార్యదర్శి కూడా పనిచేశాను కదా. ఓకే. కనుక సమాజం బాగుండాలి. మావోయిస్టు భావజాలం నక్సలైట్ భావజాలం అంటే ఏమిటి? నీవు నేను రిక్షా కార్మికుడు, కూలీలు, రైతులు అందరూ క్షేమంగా ఉండాలి అని, అందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి కంటిలో కన్నీళ్లు లేని సమాజం రావాలని, సమ సమాజం రావాలని. రైట్. మీ ఏనుగు తొలగించబడ్డది. నాకు ఇది ఆడటం అక్షరాలు కూడా తెలియదు, అందుకోసం మీరు వేగంగా నా ఏనుగు తొలగించేశారు. మీకు నిజంగా అక్షరాలు తెలియదా లేకపోతే ఆట పైన కాన్సన్ట్రేషన్ చేస్తే సమాధానాలు చెప్పలేనని చెప్పేసి ఆట పైన కాన్సన్ట్రేషన్? అసలు నాకు ఇది ఈ ఆట దీని పేరు తెలుసు తప్ప అసలు దీంట్లో వీటిని ఎట్లా కదిలించాలనే విషయం తెలియదు. యుద్ధతంత్రం తెలియదు నాకు. మీరు అడిగారు కదా ఇంతకుముందు, మావోయిస్టు పార్టీ యుద్ధతంత్రం తెలియదు, మావోయిస్టు పార్టీ ఆలోచన తెలుసు. ఓకే. అంటే ఇది ఏ విధంగా ఆడాలో తెలుసు కానీ యుద్ధతంత్రం తెలియదు అని అంటారు. ఆడే పద్ధతి తెలియదు నాకు. ఆడే పద్ధతి యుద్ధం ఇది యుద్ధతంత్రం కనుక. మరి ఇప్పుడు మనం ఆడే ఆట వృధా అన్నట్టేనా? అట్లని కాదు. తెలియని ఆటలోకి నేను ప్రవేశించాను, తెలియని యుద్ధంలోకి ప్రవేశించాను. ఇప్పుడు నాతోటి తెలియని ఆట తెలియని యుద్ధం అని అనిపిస్తుందా? తెలియని యుద్ధంలోకి ప్రవేశించాను, కానీ యుద్ధం చేస్తున్న క్రమంలో మనిషికి కొన్ని అనుభవాలు వస్తాయి. ఏదైనా ఒక పనిలోకి ప్రవేశించిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల నుంచి దాని నుంచి బయటపడడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. పరస్పరం ఇద్దరం కూడా అనుభవాలు షేర్ చేసుకున్నాం సార్. ఓకే. నిజంగా మాదిగలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అణచివేయబడుతున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడే కాదు, ఈ భారతదేశంలో వేల సంవత్సరాలుగా మాదిగలు అణచివేతకు గురి అవుతున్నారు, అన్యాయానికి గురి అవుతున్నారు. అణచివేతకు అన్యాయానికి గురి అవుతున్నారంటే అణచివేసే వాళ్ళు, అన్యాయం చేసే వాళ్ళు ఎవరు అని అంటే భారతదేశంలో అగ్రకులాల వాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ మాదిగలు ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు. మనం దళితులకు సంబంధించినటువంటి ఆ జాబితాను తీసుకుంటే చాలా అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు. గుర్రంజాషువా రాశాడు, నీ కాలుకు చెప్పుగొట్టి జీవనంబు చేసేటటువంటి జాతి ఇది. ఎన్నడూ కూడా నీ కాలుకు చెప్పు గుట్టడాన్ని నిరాకరించలేదెన్నడు, అప్పు వడ్డదు సుమి భారతావని వాని సేవకున్ అని రాశాడు. ఎన్ని కొట్టినా, తిట్టినా, అవమానించినా, అణిచివేసినా నీ కాలుకు చెప్పు కుట్టివ్వటం అనే పనిని మాత్రం ఎన్నడూ కాదనలే. అందుకోసమే ఈ జాతి అంటే కాలు అనేది మనిషి శరీరంలో చిట్ట చివరిది. మన తలకిచ్చిన ప్రాధాన్యతని కాలుకి ఇవ్వం, ముఖానికి ఇచ్చిన ప్రాధాన్యతని కాలుకి ఇవ్వం. అంటే తక్కువ చూడబడే కాలుకే ఆ కాలును జాగ్రత్తగా చూడాలని చెప్పును కుట్టించినటువంటి వాడు. అట్లాంటి వాడు గొప్పవాడు కనుక అతనికి సేవ చేయడానికి మొత్తం భారత జాతి అంతా ఎంత సేవ చేసినా ఆ అప్పు తీరదు అని రాశాడు గుర్రంజాషువా. సో అట్లాంటి కడగొట్టు బిడ్డడైనటువంటి ఆ మాదిగవాడు అనేక సందర్భాల్లో అన్యాయానికి గురవుతూ వచ్చాడు. అయితే అంబేద్కర్ పోరాటం వలన, చాలామంది పోరాటాల వలన రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత అందరికీ చదువులో అవకాశం, కొంత ఉద్యోగాల్లో అవకాశం ఇచ్చింది, కొంత రాజకీయాల్లో అవకాశం ఇచ్చింది. అయితే ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను అందుకోగలిగిన శక్తి కూడా లేదు వాడికి. ఆ మాదిగ బిడ్డకి, ఆ అరుంధతి సుతుడికి, నాకు రిజర్వేషన్ ఉన్నది, నేను వెళ్ళి చదువుకోవాలి, నాకు ఉద్యోగం ఉన్నది, నేను వెళ్ళి ఉద్యోగం చేయాలి, రాజకీయాలు చేయాలి అనే ఆ స్పృహ కూడా తెలియకపోవటం మూలంగా, అంటే ఆ స్పృహ ఎందుకు తెలియదు? చదువు లేకపోతేనే. మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు, విద్య లేకపోవటం మూలంగా చైతన్యం లేదు, చైతన్యం లేకపోవటం మూలంగా సంపద లేదు, సంపద లేకపోవటం మూలంగా రాజ్యాధికారం లేదు, ఇవన్నిటికీ కారణం విద్య లేకపోవడమే అన్నాడు. కనుక ఈ మాదిగవాడికి కూడా చదువు లేకపోవటం మూలంగా
వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ 73 ఏళ్లలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చినాక కూడా చాలా అవకాశాలను వాళ్ళు పొందలేకపోయారు. రైట్. మాదిగలలో చాలా మంది కూడా విద్యావంతులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, తెలివి గల్లవారు ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా మాదిగ జాతి అణచివేయబడడానికి కారణం. అయితే సహజంగా ఏవైనా ఒక ఫలితం వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ఫలాలు ఏవైనా ఉంటే వాటిని మొదలు ఎవరు అందుకుంటారంటే మొదలు చైతన్యవంతమైన వాళ్ళు. మొదలు చైతన్యవంతమైన వాళ్ళు ఎవరంటే మొదలు చదువుకున్న వాళ్ళు. ఈ దళితుల్లోనే మన తెలంగాణ రాష్ట్రంలోనే 62 కులాలు ఉన్నాయి. మనకు మాలా మాదిగ అని కనిపిస్తుంది, కానీ మాలా మాదిగ కాకుండా ఇంకొక 60 కులాలు, 59-60 కులాలు ఉపకులాలు ఉన్నాయి జాబితాలో. మొట్టమొదలు 59 ఉండే, ఈ మధ్యకాలంలో ఇంకో 2 కులాలు 3 కులాలు చేర్చామని అన్నారు. సో ఇంతమంది అంటే ఇందులో డక్కలోళ్ళు ఉంటారు, మాస్టర్లు ఉంటారు, సింధోళ్ళు ఉంటారు, రకరకాల మాలదాసులు ఉంటారు, బ్యాగరులు ఉంటారు. అసలుకి ఈ పేర్లు అనేటటువంటి కూడా మనం చాలా సందర్భాల్లో వినం. బైండ్లోళ్ళు ఉంటారు, పంబాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అనగానే, కాసిం ప్రొఫెసర్ అనగానే మాదిగా ప్రొఫెసర్ విన్నారు మీరు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక డక్కలి ప్రొఫెసర్ని ఎప్పుడైనా మనం పలానా డక్కలి కమ్యూనిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు, మాలదాస నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు, నాట్ ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎక్కడైనా మన యూనివర్సిటీస్లలో వినలేం మనం. వినలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఆ వెనుకబాటులో ఉన్నారు కనుక. రిజర్వేషన్ అనేది 15% ఎస్సీలకు వచ్చినప్పుడు ఈ 15% రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ జరగాలి అనేది సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్లో ఇది భాగం. ఆ సమానంగా సామాజికంగా ఫలితాలు 15% ఎవరి వంతు వాళ్ళకి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఏబిసిడి అనే 4 గ్రూపులు ఉన్నాయి. చాకలోళ్ళు, మంగళోళ్ళు, వృత్తి కులాలు చేసే వాళ్ళందరినీ ఏ గ్రూప్లో పెట్టారు, ఎందుకంటే పాపం వాళ్ళు ఇంకా విద్యలోకి రాలేదు కనుక, ఉద్యోగాల్లోకి రాలేదు కనుక. ఫస్ట్ ఏ గ్రూప్లో ఒక సీట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ చాకలోళ్ళు, మంగళోళ్ళు అందులోకి వస్తారు, వేరే వాళ్ళతో పోటీ ఉండదు. ఇప్పుడు కొద్దిగా అభివృద్ధి చెందిన గౌండ్లతో, యాదవులతో, ముదిరాజులతో వీళ్ళకి పోటీ ఉండదు, ఎందుకంటే ఆ ఏలో ఒకటే ఉంటుంది కనుక అనివార్యంగా వాళ్ళే రావాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో 15% ఎస్సీ రిజర్వేషన్ కూడా దామాష ప్రకారం, జనాభా దామాష ప్రకారం పంపిణీ చేయాలనేది 30 ఏళ్ల కిందట ఉద్యమం మొదలైంది. సరే, ఆ ఉద్యమ ఫలితం అనేది పూర్తిగా సాధించలేకపోయినా ఒక 4 ఏళ్ళు అమలైంది. 1994లో ఉద్యమం మొదలైంది, 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగింది, 2004 వరకు వర్గీకరణ అమలైంది. అట్లా కొంతమేరకి ఆ అమలైన కాలంలో కొందరు మాదిగలు ఉద్యోగాల్లోకి వచ్చారు. కొందరు డక్కలోళ్ళు, కొందరు సింధోళ్ళు, కొందరు బైండ్లోళ్ళు, కొందరు పంబాలోళ్ళు, కొందరు దాసర్లు, బ్యాగరోళ్ళు కొన్ని ఉద్యోగాల్లోకి, మెడికల్ సీట్లోకి వచ్చారు. అంటే అమలైనటువంటి 4 సంవత్సరాల కాలంలోనే ఎంతో కొంత సామాజిక న్యాయం జరిగింది. మాలల్లో ఉపకులాలు చాలా ఉన్నాయి, మాదిగల్లో ఉపకులాలు ఉన్నాయి. నా బాధల్లో ఏమిటంటే మాదిగ గురించి నేను పట్టించుకోవట్లేదు. మాలలు కొంత చదువుకున్నారు, మాదిగలు కొంత చదువుకున్నారు, మాలలు ఉద్యోగాల్లోకి వచ్చారు, మాదిగలు ఉద్యోగాల్లోకి వచ్చారు. ఎంతో కొంత వీళ్ళలో చిన్నపాటి తేడా ఉండొచ్చు, కానీ నా ఆలోచనల్లో ఎక్కడంటే మా ఇంటి పక్కన ఉన్న ఒక డక్కలైన, మా ఊర్లో, నాది లింగాల మండలం, అంబట్పల్లి గ్రామం, అచ్చంపేట తాలూకా, మా ఊరిలో అంబట్పల్లిలో మా ఇంటి పక్కనే డక్కలోళ్ళ ఇల్లు ఉంది. ఆ డక్కలోళ్ళ పిల్లలు ఎన్నడూ ఈ యూనివర్సిటీ మెట్లు ఎక్కుతారు అనేది నా బాధ, ఎక్కాలి అనేది నా బాధ. ఎక్కడం కోసం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమం కోసం నేను 30 ఏళ్ళుగా దానికి భావజాల పరంగా సపోర్ట్ చేస్తున్నాను. నేనే కాదు, మా విప్లవ రచయితల సంఘం సపోర్ట్ చేస్తున్నది, విప్లవోద్యమం సపోర్ట్ చేస్తున్నది, ఎందుకంటే దానికి సామాజిక న్యాయం ఉంది కనుక. రైట్. మాదిగ నాయకులంతా కూడా ఉద్యమాల పేరిటితోటి వాళ్ళు వృద్ధి చెందుతారే తప్ప ఆ ఉద్యమం తీసుకున్నటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది సక్సెస్ కాదు. ఉద్యమం పేరు మీద అన్ని కులాల నాయకులు అందరూ ప్రయోజనం పొందుతూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలామంది దాని ఫలితం పొందారు. ఇప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు దాని ఫలితం పొందాడు. రేవంత్ రెడ్డి గారు ఇంకా అందులో ఉన్నటువంటి రెడ్లు ఫలితం పొందారు. ముదిరాజు సంఘం పెట్టి ముదిరాజులు కూడా ఫలితం, కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు పోటీ చేశాడు, ఇంతకుముందు చట్టసభలో నాయకుడిగా ఉన్నాడు, ఆర్ కృష్ణయ్య ఉన్నాడు. ఇట్లా ప్రతి కులానికి ఆ కులంలో నాయకులు ఉంటారు, ఆ నాయకులు వాళ్ళ ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. రైట్. నా ప్రశ్న ఏంటంటే అన్ని కులాల వాళ్ళు, ఉన్నత కులాల వాళ్ళు కావచ్చు, బీసీ కులాలకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాయకులు, సరే వాళ్ళకు కొంత అవేర్నెస్ ఉన్నది, వాళ్ళు చైతన్యపరులు, జ్ఞానపరులు, విజ్ఞానపరులు, ఇంకా కూడా అణచివేతలకు, రుగ్మతలకు గురవుతున్నటువంటి జాతులు ఏమైనా ఉన్నాయంటే నిమ్న స్థాయిలో ఉన్నటువంటి దళిత జాతులు, దళిత వర్గాలు. దళిత వర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా
వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల కోసం వాళ్ళు ఉద్యమాలు లేవదీసి ఉద్యమాలను ఉపయోగించుకుంటుర్రు అని అంటే మీరు ఏమంటారు? అదే అందుకే పై కులాల వాళ్ళకి ఉన్నంత చైతన్యం కింది కులాల వాళ్ళకు ఉండదు. మన రాష్ట్రంలో రెడ్డి సంఘం 120 ఏళ్ల కిందట ఏర్పడింది, బ్రాహ్మణ సంఘం 150 ఏళ్ల కిందట ఏర్పడింది, కమ్మ సంఘం 150 ఏళ్ల కిందట ఏర్పడింది. కానీ దళిత సంఘాలు 30 ఏళ్ల కిందట ఏర్పడినాయి, 40 ఏళ్ల కిందట. అంటే కుల సంఘాల విషయం ప్రస్తావన వచ్చినప్పుడు అగ్రకులాలే కుల సంఘాలు చాలా ముందు పెట్టుకున్నారు. వీళ్ళు మొన్న చైతన్యంలోకి వచ్చారు. వెనుకబడినటువంటి వాళ్ళు కొత్తగా చైతన్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు సహజంగా వాళ్ళలో ఆ వెనుకబాటుతనం ఉంటుంది. ఉండటం మూలంగా వాళ్ళలో చీలికలు ఉంటాయి, వాళ్ళలో నాయకత్వం కోసం ఎగబాకటం ఉంటుంది, వాళ్ళు తమ గురించి తాము ఆలోచించుకునే కొంతపాటి స్వార్థం కూడా ఉంటుంది. వీటన్నిటి వలన అన్ని కులాల్లో ఉన్నట్టు దళిత కులంలో కూడా సమస్య ఉన్నది. అయితే అంత మాత్రాన ఒక జనరేషన్ వచ్చింది అంతే ఉద్యమాల్లోకి. ఈ తర్వాతి జనరేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు వచ్చిన జనరేషన్ చేసిన తప్పులని అధిగమించి ఇంకో కొత్త జనరేషన్ ముందుకు వస్తుంది. అట్లా జరుగుతుందని అంటారా మీరు? ఖచ్చితంగా జరుగుతుంది. సమాజంలో సహజంగా జరిగే మార్పు అది. ఆ మార్పులో భాగంగా కొత్త జనరేషన్ మరింత చైతన్యవంతంగా చదువుకొని సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తుంది. ఆ వచ్చిన వర్గం ఎప్పుడైతే వస్తుందో దానికి వెయిట్ చేస్తాం మనం. ఎప్పుడైతే కొత్త సమాజం ఆ దళిత కులాల నుంచి నాయకత్వం వస్తుందో పాత నాయకత్వం సహజంగా వైదొలిగిపోతారు. వైదొలిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజానికి న్యాయం చేస్తారు వీళ్ళందరూ. మాలలైనా మాదిగలైనా ఏ కుల నాయకులు ముందుకు వచ్చినా ఆయా సమాజానికి సహాయం చేస్తారు, ఆ సమాజం కోసం త్యాగం చేస్తారు, ఆ సమాజానికి నాయకత్వం వేస్తారనే ఒక నమ్మకం ఉంది నాకు. రైట్ సార్. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే జిహెచ్ఎంసీ కార్మికులు, ఊర్లలో చూసుకుంటే సఫాయి కార్మికులు అంతా కూడా మాదిగ జాతికి చెందిన వాళ్ళు లేకపోతే ఇంకా తక్కువ జాతికి చెందిన వాళ్ళు మాత్రమే ఆ ఉద్యోగాల్లో పనిచేస్తారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా కూడా ఆ పని చేయంగానైతే నేను చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసిర్రా? అసలు ఎందుకు అట్లా జరుగుతూ ఉంది? నిజమే, భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. ఋగ్వేదంలో చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన ఉంది. వేదమే మనకు మొదటి సాహిత్యం అనుకుంటే దాంట్లో పురుష సూక్తం అనేటటువంటి ఆ చాప్టర్లో ఈ విషయాలు చెప్పారు. ఎవరెవరు ఏం పనులు చేయాలి? బ్రాహ్మణులు చదువుకోవాలి, క్షత్రియులు యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, ఆ కాలు కింద పుట్టినటువంటి శూద్రులు ఎవరైతే ఉన్నారో ఈ శూద్రులు అన్ని రకాల పనులు చేయాలి, వ్యవసాయం చేయాలి, చేతి వృత్తులు చేయాలి అని ఉంది. మరి వీళ్ళు పంచములు అనేదాన్ని ఇంకొక దాన్ని సృష్టించారు. 4 వర్ణాలే ఉన్నాయి వేదంలో, 5వ వర్ణం వచ్చింది. ఇది ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట 4 కుమారులని విన్నాము కానీ పసరము కన్నహీనుడు పంచముడు 5వ వర్ణస్థుడెవరమ్మా సవిత్రి అని గుర్రంజాస్ క్వశ్చన్ చేశాడు. ఒరే నాయన, మీరు చెప్పిన వేదం ప్రకారం ముసలివాడైన బ్రహ్మకి 4 పుట్టారని చెప్పారు మీరు. ఒకవేళ అదే నిజం అనుకుంటే అసలు ముసలోళ్ళకు బ్రాహ్మణులకు ముసలోళ్ళకు ఎగ్జాక్ట్లీ అంటే ఆయన లాజిక్ అక్కడ బ్రహ్మకు పుట్టారట 4 కుమారులు అనలే, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట 4 కుమారులు. అంటే ముసలోడు అయినటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టారు అనేది సైన్స్ ప్రకారం. సైన్స్ ఒక ఏజ్లో తర్వాత పిల్లలు పుట్టారు అనేది మనకు తెలిసినది. అందుకే మీరు అబద్ధం చెప్పారు, తప్పు చెప్పారు. మీరు చెప్పిన అబద్ధం ప్రకారమే కాసేపు ఆలోచిస్తే ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు పుట్టారు. మరి పంచముడు ఎవరమ్మా సవిత్రి అని అడిగాడు. ఈ 5వ వర్ణస్సుని క్రియేట్ చేశారు. ఈ 5వ వర్ణస్సుని ఎట్లా క్రియేట్ చేశారంటే మనకు క్రీస్తు శకం 1500 సంవత్సరం 2000 సంవత్సరం ఆ కాలం చూస్తే మనకు 1000 అట్లా వస్తే మనకి 1500 సంవత్సరం వచ్చే నాటికి సమాజంలో ఉత్పత్తి పెరిగింది బాగా. సమాజంలో ఉత్పత్తి పెరిగి ఉత్పత్తికి అనుకూలమైనటువంటి పనులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పనులను చేయడానికి కొన్ని నీచమైన పనులు, అంటరాని పనులు. నీచమైన పనులు అంటే ఏమిటి? మలమూత్రాలను ఎత్తేయటం. గ్రామంలో ఇప్పట్లాగా వాష్రూములు ఎవరింట్లలో వాళ్ళు వాష్రూములు కట్టుకునే పరిస్థితి లేదు కదా. కనుక ఎవరి ఇళ్లలో వాళ్ళు దొడ్డి ఉంటే ఆ దొడ్లో మలమూత్రాలు విసర్జిస్తే వాటిని ఎత్తిపోసేటటువంటి వాళ్ళు ఒకరు అవసరం వచ్చారు సమాజానికి. అదేవిధంగా ఊరిని శుభ్రం చేయాలి, ఊడ్చాలి, రోడ్లన్నిటిని శుభ్రం చేసి ఊడ్చాలి, దీనికి ఒకరు అవసరం వచ్చారు. దాంతోపాటు పశువులు చచ్చిపోయి వాళ్ళ ఎద్దుల కొట్టాల్లో జంతువులు కలయబరాలు పడి ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి బయట పడేయాలి. ఇవి ముట్టనటువంటి పనులు, ఇవి అంటరాని పనులు. ఈ అంటరాని పనుల్ని చేయడం కోసం సమాజంలో కావలసుకొని ఆనాటి సమాజం బలవంతంగా బ్రాహ్మణిజం అగ్రకుల సమాజం ఒక వర్గాన్ని సృష్టించి వాళ్ళని మీరు ఈ పనులే చేయాలి అని ఒక నియమం చేశారు. ఎప్పుడో 1000 సంవత్సరాల కిందట చేసినటువంటి ఆ నియమం దాన్ని పాటించారు.
ఆ పాటిస్తూ వాళ్ళు అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా ఉన్నారు. వాళ్ళు చదువుకు దూరంగా ఉన్నారు, సంపదకి దూరంగా ఉన్నారు, గుడికి దూరంగా ఉన్నారు, బడికి దూరంగా ఉన్నారు, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు, ఆయుధానికి దూరంగా ఉన్నారు. ఉండేటట్లు మనువాదం అనే ఒక పుస్తకంలో రాసి పెట్టారు. అట్లా రాసి పెట్టడం మూలంగా అది కంటిన్యూ అవుతూ ఉన్నది. 73 ఏళ్ళు అయింది దేశానికి రాజ్యాంగం అమల్లోనికి వచ్చి, 75 ఏళ్ళు అయింది దేశానికి స్వాతంత్రం వచ్చి. మీరు ఇంకా ఒరిస్సా, రాజస్థాన్ రాష్ట్రాల్లోకి వెళ్తే ఇంకా చేతులతో మలమూత్రాలను ఎత్తిస్తున్నారు, ఇప్పటికీ ఎత్తిస్తున్నారు. దానితో పాటు మీరు ప్రారంభంలో అడిగినట్లు అన్ని గ్రామాలు తెలంగాణలో 10,000 గ్రామాలు 12,000 గ్రామాలు ఉన్నాయి కదా. ఈ గ్రామాలన్నిటిలో ఆ గ్రామాన్ని శుభ్రం చేసే కార్మికులు ఉంటారు. ఆ కార్మికులు మా ఊరైనా మీ ఊరైనా ఎక్కడైనా ఎవరు ఉంటారంటే దళితులే ఉంటారు. వేరే కులం వాళ్ళు అందులోకి ఎంటర్ కారు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఉన్నది. జిహెచ్ఎంసీలో కూడా మెజార్టీగా ఎవరుంటారు? ఎంప్లాయీస్ కింద ఉన్నటువంటి సూపర్వైజర్లు వాళ్ళు వీళ్ళేమో వేరే కులస్తులు ఉంటారు. ఊడ్చేవాళ్ళు, తుడ్చేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏ కులస్తులు ఉంటారు? కింది కులస్తులు ఉంటారు, దళితులే ఉంటారు ముఖ్యంగా. మరి ఈ కింది కులస్తులు ఎందుకున్నారు అనే ఆలోచన చేస్తే ఆనాడు మనువాదం ఏదైతే రాసి పెట్టిందో, పురుష సూక్తంలో ఏదైతే రాసి పెట్టారో, ఈనాటి వరకు రాజ్యాంగం అమల్లోనికి వచ్చినాక కూడా ఇదే అమలు అవుతున్నది. రైట్. దీనికి కారణము దళితుల్లో ఉన్నటువంటి ఆర్థిక అవసరాల, లేకపోతే ఉన్నత వర్గాల అణిచివేతన? సహజంగా భారతదేశంలోనైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏ సమస్యకైనా మూలం ఏమిటంటే ఆర్థిక సంబంధాలు. ఆర్థిక అంశమే ప్రధానం, నిర్ణయిస్తుంది. ఇవాళ ఒక ప్రొఫెసర్ని కనుక నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నా, యాజ్ ఎ బీయింగ్ ఏ దళిత్ ప్రొఫెసర్గా మీతో మాట్లాడుతున్నా. నేను ఎందుకు అంటే నేను ఒక ప్రొఫెసర్ను, నాకు నెలకి ఇన్ని లక్షల జీతం వస్తుంది కనుక నాకు ఒక ఆర్థికపరమైన స్థితి ఉంది, సమాజంలో గౌరవం ఉంది, మాట్లాడుతాను. కానీ అదే నా ఊరిలో ఉన్నటువంటి ఇంకా ఒక 150 ఇండ్లు మాదిగల ఇండ్లు ఉంటే, ఆ ఇండ్లలో ఉన్నటువంటి నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా వదినలు, నా అత్తలు అందరూ కూడా ఆ పేదరికంలోనే ఉన్నారు. ఆ పేదరికంలో ఉండటానికి కారణం ఏంటంటే భూమి లేకపోవటం, సంపద మీద హక్కు లేకపోవటం, ఏ ఉపాధి లేకపోవటం మూలంగా మా చిన్నమ్మలు, మా అత్తలు, మా వాళ్ళే, మా తమ్ముళ్ళే మా ఊర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి పని చేస్తారు. హైదరాబాద్కి వచ్చేసరికి కూడా అదే పరిస్థితి. హైదరాబాద్లో మీరు దళిత కాలనీలోకి వెళ్ళి చూస్తే స్లమ్స్ కొన్ని ఉంటాయి. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలోనైనా లేదా మన సికింద్రాబాద్ ఏరియాలోనైనా ఎక్కడైనా సరే కంటోన్మెంట్ ఏరియాలో కూడా దళితులు ఉంటారు. క్రిస్టియానిటీ పొందిన దళితులు ఉంటారు. ఆర్మీలో పనిచేసే ఆఫీసర్ల పిల్లలు, వివిధ ఉద్యోగాలు పనిచేసే పిల్లలు ఉంటారు, అక్కడ దళితులు ఉంటారు. కానీ అదే మనం ఓల్డ్ సిటీలో అరుంధతి కాలనీ, ఉప్పుగూడ, యాకత్పూర ఈ ప్రాంతాల్లోకి వెళ్తే దళితులన్నీ కూడా స్లమ్స్ లాగా ఉంటాయి వాడలు. మెట్రోపాలిటన్ నగరాల్లో దళితులు అదే పరిస్థితిలో ఉన్నారు, గ్రామాల్లో అదే పరిస్థితులు ఉన్నారు. అంటే ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు లేకపోవటం మూలంగా అనివార్యంగా వృత్తిలోకి వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయాలంటే, మరి ఇంత సంపద వచ్చింది కదా, 80 కోట్ల ఇవాళ దేశం వికసితమైపోతుంది, వికసిత భారత్ అని అంటున్నారు. మరి వికసిత భారత్లో మేము ఎక్కడున్నాం? మీరు రోడ్డు మీద మీరు మంచి మంచి కార్లలో వెళ్తూ ఉంటే, ఆడి కార్లలో వెళ్తూ ఉంటే, BMW కార్లలో వెళ్తూ ఉంటే, మీ రోడ్డు మీద వెళ్తుంటే ఆ రోడ్డు మీద ఆ డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంటే మేము అందులోకి దిగి మనిషిమంతా మీ మలమూత్రాల్లోకి దిగి ఆ డ్రైనేజీ మేము శుభ్రం చేస్తూ ఉన్నాం. ఆ పక్కన నువ్వు ఆడి కారులో వెళ్తూ ఎప్పుడైనా గ్లాస్ కిందికి దించితే ముక్కు మూసుకొని వెళ్తూ ఉంటారు. మరి మీ జీవితం ఆడి కార్, BMW, మా జీవితం ఏమో డ్రైనేజ్. ఎందుకు ఇట్లా ఉన్నది అని అంటే, దేశంలో మరి వికసిత భారతదేశంలో ఈ అసమానతలు ఎందుకు? అందరూ సమానంగా ఉన్నప్పుడు కదా వికసించడం. ఏదైనా పువ్వు ఏదైనా వికసించటం అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే, చెట్టుకు వచ్చినటువంటి ఆ పువ్వు అది సువాసనతో ఒకే పద్ధతిలో వికసించినప్పుడు మంచి వికసించింది అంటాం. ఒక రెమ్మ ఎండిపోయి 2 రెమ్మలు ఎండిపోయినటువంటి పువ్వును మనం వికసించింది అనం, వాడిపోయింది అంటాం. కనుక మరి భారతదేశంలో వికసిత భారతదేశం అని అంటే మా స్థితి ఎట్లా ఉంది, మీ స్థితి ఎట్లా ఉంది? వికసిత్ భారత్ కాదంటారా వన్ వర్డ్లో? ఖచ్చితంగా కాదు. నేను చెప్పడం కాదండి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం మొన్న మోడీ గారు అందరూ చెప్తున్నది, ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉన్నారు. వాళ్ళు 80 కోట్ల మందికి మేము నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నాం అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే, 80 కోట్ల మందికి. మరి నువ్వు 80 కోట్ల మందికి నిత్యావసర వస్తువులు సప్లై చేస్తే 140 కోట్ల మందిలో 80 కోట్ల మందికి 60% మందికి నీవు రోజు తినడానికి తిండి సప్లై చేస్తున్నావు, గవర్నమెంటే. ఇంకా వికసిత భారత్ ఎట్లయితుంది? నీ తిండి నీవు సంపాదించుకోగలిగినప్పుడు ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా వాళ్ళ తిండిని వాళ్ళు సంపాదించుకొని 3 పూటల సంతోషంగా పౌష్టికాహారం తిన్నప్పుడు భారతదేశం వికసిత భారతదేశం అవుతుంది. రాజకీయ నాయకులు కావాలని చెప్పేసి
విద్యను కావచ్చు, వైద్యాన్ని కావచ్చు ఉచితంగా అందిస్తలేరు అని అంటే మీరేమంటారు? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా అందించట్లేదు. మీ ఉచితాలు అవసరం. నా ఉద్దేశం ప్రకారం అయితే అసలు ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్న దాన్ని కూడా ఏవైతే ఉచితాలు ఇస్తున్నారో ఉచితాలు ప్రజలకు అవసరం లేదు. ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చు. నీవిచ్చే 10,000 లేకపోతే 15,000 కోసం జనాలు ఆశపాటం లేదు. ఇవాళ దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది ప్రాంతంలో తమ బిడ్డలని చదివించుకోవాలనే ఆకాంక్ష విపరీతంగా పెరిగింది. ఎస్సీలో, ఎస్టీలో, బీసీలలో, కింది వర్గాలు. ఇన్నాళ్ళు మాకెందుకులే చదువు అంటే ఎవరిదో అనుకున్నటువంటి వర్గాలు, అరే నా బిడ్డ ఎందుకు చదవద్దు, నా కొడుకు ఎందుకు చదువుకోవద్దు, నా కొడుకు ఐఏఎస్ ఎందుకు కావద్దు, ఎంబీబీఎస్ డాక్టర్ ఎందుకు కావద్దు అనే ఒక ఆశ పెరిగింది, ఆకాంక్ష పెరిగింది. దానికోసము కుటుంబంలో ఉన్న ఆస్తులను అమ్మేసి, బంగారాన్ని అమ్మేసి, భూమిని తాకట్టు పెట్టి, ఎకరమో పావికరమో భూమి ఉంటే భూమిని అమ్మేసి వాళ్ళు రిక్షా కార్మికులుగా మారిపోయి కూలి పని చేసి బిడ్డల్ని చదివిస్తూ ఉన్నారు. ఆ బిడ్డల్ని చదివించాలంటే ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుడు ఉండడు పాఠం చెప్పడానికి, ప్రభుత్వ బడిలో చాక్పీస్ ఉండదు, ప్రభుత్వ బడిలో బ్లాక్ బోర్డు ఉండదు, ప్రభుత్వ బడిలో క్లాస్ రూమ్ ఉండదు. చిట్ట చివరికి పరిస్థితి ఏంటంటే ఆడబిడ్డలు స్కూల్కి వెళ్తే ఆ ఆడబిడ్డలు వాష్రూమ్ వాడుకుందామంటే ఆ ప్రభుత్వ బడిలో వాష్రూమ్ ఉండదు. మనం చూసాం లాస్ట్ ఇయర్ అంబర్పేటలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక అమ్మాయి వాష్రూమ్ లేకపోతే స్కూల్లో ఆ అమ్మాయి చెట్టు చాపుకు వెళ్ళి వాష్రూమ్ వెళ్తే ఒకడు వెనక్కి నుంచి సెల్ ఫోన్ పెట్టి కెమెరా తీశాడు. ఇది మన దేశ పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఆ పరిస్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బిడ్డకి చదువు కావాలి కానీ ప్రభుత్వ బడిలో అవకాశం లేదు కనుక ప్రైవేట్ బడికి పంపిస్తున్నారు. నెలకి 50,000, సంవత్సరానికి 50,000 లక్ష రూపాయలు కట్టి కూడా ఇవాళ పంపిస్తున్నారు. అంటే తాము సంపాదించిన డబ్బంతా ఒక ఇద్దరు భార్యాభర్త కలిసి పనిచేస్తే రోజు ఇద్దరు కలిపి ఒక 1,000-1,500 వస్తాయి అనుకుంటే వీళ్ళు సంవత్సరానికంతా ఎంత సంపాదించగలరని మనం ఒక లెక్క వేసుకుంటే వీళ్ళకి వచ్చినటువంటి డబ్బులో 60% డబ్బంతా పిల్లల చదువు కోసమే కేటాయిస్తున్నారు. ఇది మొదటి. రెండవది, ఏదైనా వ్యాధి వస్తే తమ తల్లిదండ్రులకు కావచ్చు, తమకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఏదైనా వ్యాధి వస్తే గతంలో ఎట్లుండేదంటే భగవంతుని మీద భారం వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా నా తండ్రిని నేను కాపాడుకోవాలి, 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా నా తండ్రిని కాపాడుకోవాలి, నా తల్లిని కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకోవాలని ఆ ఆకాంక్ష పెరిగింది. దానివలన ఎక్కడికైనా ప్రాణాన్ని రక్షించడం కోసం వెళ్తూ ఉన్నారు. ఏదైనా సరే అమ్మేసి హాస్పిటల్లోకి, ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతున్నారు. కనుక తాము సంపాదించిన డబ్బులు రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, విద్య మీద, వైద్యం మీద. ఈ రెండు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే ఇంకా ఏమీ ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. కానీ ప్రభుత్వం ఈ రెండు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కోట్లాది రూపాయల వ్యాపారం, లక్షల కోట్ల వ్యాపారము వైద్య రంగంలో జరుగుతుంది, విద్యారంగంలో జరుగుతుంది. ఈ వైద్య విద్యారంగంలో జరిగే వ్యాపారం ఏదైతే ఉందో ఈ పెట్టుబడిదారులు, ఈ వ్యాపారస్తులు ఈ ప్రభుత్వాలని కాపాడుతూ ఉంటారు. రాజకీయ నాయకుడికి విద్య మీద, ప్రభుత్వ విద్య మీద ఖర్చు పెడితే వాడికి ఏమొస్తుంది, ముఖ్యమంత్రికి, మంత్రికి ఏమొస్తుంది అని రాదు. అదే ప్రైవేట్ వాడికి నువ్వు హెల్ప్ చేస్తే వాడు ఫండింగ్ ఎన్నికలప్పుడు ఫండింగ్ చేస్తాడు, ఇంకేదో సందర్భంలో ఫండింగ్ చేస్తాడు, నీ వ్యక్తిగత అవసరాలు తీరుస్తాడు. అందుకోసమే ఈ రెండు రంగాలని ప్రభుత్వం, భారతదేశ రాజ్యాంగంలో విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది 2006 నుంచి. విద్య ప్రాథమిక హక్కుగా మారినప్పుడు ప్రతి మనిషి ప్రాథమిక హక్కుగా మార్చడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. ప్రభుత్వమే ప్రతి పౌరుడికి విద్య అందవలసిన 14 సంవత్సరాలకు లోబడిన బాలబాలికలందరికీ ప్రభుత్వమే ఉచితంగా విద్యని ఇవ్వటం ప్రాథమిక హక్కుగా మార్చాలి. విద్యని పొందడం ప్రాథమిక హక్కు అంటే ఏదో రకంగా చదువుకుంటారు వాళ్ళు, కానీ ప్రభుత్వమే అందించడం ప్రభుత్వ బాధ్యత అనేది మార్చాలి. అది మార్చట్లేదు. అదేవిధంగా ప్రతి మనిషికి వైద్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అనేది ప్రాథమిక హక్కు మార్చాలి. మార్చినప్పుడు మాత్రమే కొద్ది మేరకైనా సమాజానికి మేలు జరిగే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అది జరుగుతుంది అంటారా మీరు? నేను ఆశాజీవిని. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మార్పు జరుగుతుందనే నమ్మకంతో ఉన్నటువంటి వాడిని. కనుక ప్రజలు ఎప్పుడైనా సరే కొద్ది కాలం రాజకీయ నాయకులు మోసం చేస్తారు, మరికొద్ది కాలం మరికొందరిని మోసం చేస్తారు, ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు కదా. కనుక మీలాంటి చైతన్యవంతమైన మీడియా ద్వారా లేదా మనలాంటి వాళ్ళందరం మాట్లాడుతూ ఉండటం వలన ప్రజలు ఎప్పుడో ఒకరు చైతన్యవంతమై తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు ఈ ప్రభుత్వాలు పేక మేడల్లాగా కుప్పగూలిపోయే పరిస్థితులు వస్తాయనే ఒక విశ్వాసంతో నేను అణచివేతకు గురైనప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది ఖచ్చితంగా. రైట్, ఓకే. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క మాదిగకు కూడా రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మాదిగకు స్థానం కేటాయించలేదు.
దీన్ని ప్రొఫెసర్ కాసిం ఏ విధంగా చూస్తారు? ప్రొఫెసర్ కాసిం ఖచ్చితంగా ప్రొఫెసర్ కాసిమైనా మాదిగ కాసిమైనా ఎట్లయినా పర్లేదు. నేను దీన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన లోపంగా తప్పుగానే భావిస్తాను. నేను ఇంతకుముందు మీడియాలో కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పాను, అది మీడియా ఆయనకు చేరిందో లేదో కానీ. ఎందుకంటే సామాజిక న్యాయం అన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెడ్ల పర్సంటేజ్ 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది అనుకుందాం. వెలమల పర్సంటేజ్ 0.5 ఉంటుంది. బీసీల పర్సంటేజ్ మొత్తం బీసీలు కలుపుకుంటే 53% ఉన్నారు. ఎస్సీలు 18%. కుటుంబ సర్వే ప్రకారం ఎప్పుడు 2018లో ఎప్పుడు జరిగింది ఆ సర్వే ప్రకారం 18, ఇప్పుడు బహుశా 20కి చేరింది అనుకుంటాను. ఎస్టీలు 8 నుంచి 10% ఉంటారు. మరి ఇది దామాష రిజర్వేషన్ అంటే వాళ్ళ జనాభా దామాష. ఈ జనాభా దామాష ప్రకారం ఎవరి సీట్లు వాళ్ళకి అందాలి కదా, ప్రజాస్వామ్యబద్ధంగానే కదా. మరి 6 నుంచి 7% ఉన్న రెడ్లు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూస్తే దాన్ని మించి రెట్టింపుకున్నారు వాళ్ళు. వెలమలు దాన్ని మించి రెట్టింపు. మొన్న ఇచ్చినటువంటి పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు కూడా 11 మందికి గాను రిజర్వేషన్ స్థానాలు వదిలిపెడితే 11 స్థానాల్లో 8 మంది రెడ్డిలకే ఇచ్చి. మరి అంతే వాళ్ళ శాతానికి మించి మీరు ఇచ్చుకున్నారు. మరి ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ బీసీలు 52% ఉంటే 52% ఉన్నటువంటి బీసీలకు 52% సీట్లు రావాలి అంటున్నారు. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మేము ఎక్కువ ఇచ్చామంటే మేము ఎక్కువ ఇచ్చాం బీసీలకు అని అనుకుంటున్నారు. మీరు ఎక్కువ ఇచ్చారు అని కాదు, ఒకటి ఇచ్చిన దానికన్నా ఇంకొకటి ఎక్కువ సీట్లు ఇచ్చి మేము ఎక్కువ ఇచ్చామని కాదు మీరు చెప్పాల్సింది. 52% ఉంటే 117 సీట్లు ఉంటే ఎన్ని సీట్లు? 55 సీట్లు రావాలి బీసీలకి. ఇచ్చారా? ఇయ్యలే. ఎస్సీలు 18% ఉంటే 18 సీట్లు రావాలి. ఇచ్చారా? ఇవ్వలే. అట్లా చూసుకున్నప్పుడు మళ్ళీ విత్ ఇన్ ద ఎస్సీలో కూడా ఒక ట్రెడిషన్ కొనసాగుతూ ఉన్నది. 1994లో మాదిగ దండోర ఉద్యమం వచ్చినప్పటి నుంచి అరే నిజమే కదా మాదిగలకు అన్యాయం జరిగింది అనేది ఆనాటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాయి. సమాజం కూడా దాన్ని ఆలోచించింది. కనుక కాంగ్రెస్ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఏవైనా కూడా ఏం చేశారంటే ఒక 4 సీట్లు ఉన్నప్పుడు 2 మాదిగలకి 2 మాలలకి, ఒక 10 సీట్లు ఉన్నప్పుడు 5 మాదిగలకి 5 మాలలకి ఇవ్వటం అనేది ఇట్లా వస్తూ ఉన్నది. 94 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 30 ఏళ్ళుగా ఈ పద్ధతి కొనసాగుతుంది కదా. 30 ఏళ్ళకి ఈ పద్ధతి కొనసాగుతుంటే ఒక్కసారి ఎంత విచిత్రం అంటే ఇంత చైతన్యవంతమై ఇన్ని ఉద్యమాలు జరిగిన ఈ రోజుల్లో, ఇన్ని ప్రశ్నలు ఎక్కువ పెడుతున్న ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వకుండా ఉన్న పార్లమెంటు స్థానాల్లో 3 మాలలకే ఇచ్చారంటే ఎంత ధైర్యం చేశారండి. అంటే దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే అలాగా జనం మాదిగ ఏం చేస్తారులే, టీఆర్ఎస్ ఉండి అది బీఆర్ఎస్గా మారిన కేసీఆర్ కూడా ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కదా. ప్రారంభంలో ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నాడు, తర్వాత ఒక తన్ను దాన్ని వదిలేశాడు. ఆ తర్వాత మినిస్ట్రీ లేదు, తర్వాత నామినేటెడ్ పోస్టులు లేవు, ఒక్క వీసీ పోస్టు కూడా లేదు, ఏ పోస్టులు ఇవ్వలేదు బీఆర్ఎస్. ఇప్పుడు మేము ఇవ్వకపోతే ఏం చేస్తారులే అని అనుకున్నారా? లేదా మరి రేవంత్ రెడ్డి గారైనా స్వయంగా నేనే ఢిల్లీలో మాదిగ విద్యార్థులతో ఒక 5,000 మందితో సభ జరిగింది. ఆ సభ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆ సభకు వచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు మందకృష్ణ వేదిక మీద ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీద మాట్లాడాడు. నేను మాదిగల వలన కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ నుంచి గెలుచుకుంటూ వచ్చాను, వారి సపోర్ట్ ఉంది నాకు, మా గ్రామంలో ఉంది, చుట్టుపక్కల ఉంది, అన్ని సందర్భాల్లో ఉంది, ఇది న్యాయమైన డిమాండ్, మీకోసం నేను ఏదైనా చేస్తా, రేపు అధికారంలోకి వస్తే మేము ఏదైనా చేస్తా అని మాట్లాడి నేను విన్నా, నేను సాక్ష్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగమైపోయినాయి. అధికారంలోకి వచ్చాడు. మరి వచ్చిన సందర్భంలో నీ చేతులు ఉన్నటువంటిది, నీకు కావలసినటువంటి వాళ్ళకి నీవు ఎట్లయితే సీట్లు తెచ్చుకున్నావో, మాదిగలు వాళ్ళ జనాభా ప్రకారం 2 సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని గట్టిగా నీవు అధిష్టానంతో కొట్లాడితే వచ్చేదే కదా. కనుక రేవంత్ రెడ్డి గారు అధిష్టానంతో కొట్లాడలేకపోయాడా? ఆయనే సమాధానం చెప్పాలి. నిజంగా నేను కొట్లాడలేకపోయానని చెప్పు. లేదు అంటే అధిష్టానం దగ్గర కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ ఖర్గే అనేటటువంటి ఒక మాల కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన దానికి నాయకుడుగా ఉన్నాడు కనుక నేను ఆయన ముందు వాదించలేకపోయాను అని అంటావా? అదైనా చెప్పు. లేదు కొప్పుల రాజు అనేటటువంటి ఒక మాల కమ్యూనిటీకి చెందినటువంటి ప్రధాన సలహాదారుడు రాహుల్ గాంధీకి ప్రధాన సలహాదారుడు ఉన్నాడు కనుక ఆయనకు నేను ఎదురు చెప్పలేకపోయానా అని అంటావా? అదైనా చెప్పు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టు విక్రమార్క గారు ఉన్నారు, మంచివాడు ఆయన, కానీ ఆయన మాల కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన కనుక ఆయనకు నేను ఎదురు చెప్పలేకపోవటం మూలంగా నేను ఇవ్వలేకపోయాను, అదే చెప్పు. ఫ్యాక్ట్ ఏమిటో చెప్పమని అడుగుతున్నా నేను. నీ నిస్సహాయతన
లేకపోతే అసమర్థతన. ఏదో ఒకటైతే సమాజానికి తెలియాలి కదా అనేది నా ఉద్దేశం. ఆ పద్ధతిలో మాదిలకి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అన్యాయం చేస్తుంది, ఇవాళ కూడా అన్యాయం చేసింది. రైట్, ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. ఇది మీరు మూమెంట్ తీసుకోవాలి, చాలాసేపు అయింది. మీరు ఎక్కడ ఓడిస్తారో అని నేను వెనక ముందు ఆడుతున్నా. రైట్, ఓకే సార్. ఆవు మాంసం తినడం నేరమా? ఇప్పుడు భారతదేశంలో అయితే చట్టం లేదు. ఆవు మాంసం లేదా ఎద్దు మాంసం తినటం నేరము అనేది చట్టం లేదు. ఆదేశ సూత్రాల్లో ఒక మాట ఉన్నది భారతదేశ రాజ్యాంగంలో. ఆదేశ సూత్రాల్లో గోవు అనేది పవిత్రమైంది, ఆ పవిత్రమైన గోవును చంపకూడదు అని ఉంది ఆదేశ సూత్రాల్లో. ఆదేశ సూత్రాలు అనేవి జస్ట్ ప్రభుత్వానికి సూచనలు మాత్రమే ఇస్తాయి. ప్రాథమిక హక్కుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లా చూసినప్పుడు గోమాంసం తినకూడదు అనేది భారతదేశంలో అధికారికంగా ఎక్కడ చట్టము లేదు. మెజారిటీ ప్రజలు ఈ దేశంలో గోమాంసమే ప్రధాన ఆహారం కలిగి ఉన్నారు. కలిగి ఉండటమే కాకుండా అది తినటం వలనే ఈ దేశంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మాదిగలు జీవించి ఉన్నారు అనే ఒక సర్వే కూడా నేను చదివాను. మనకు NIN ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. వాళ్ళు ఒక రిపోర్ట్, ఒక 10 ఏళ్ల కిందట ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చదివాను. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ట్యూబర్క్యులోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది, టీబీ అంటాం మన ఊళ్ళల్లో. ఈ టీబీ అనే వ్యాధి సోకితే ఒక మనిషికి మెడిసిన్ ఉండేది కాదు గతంలో. ఒక 20-30 ఏళ్ళ నుంచే మెడిసిన్ ఉంది మనకు. అంతకుముందు టీబీ వస్తే బక్కగా అయిపోయి మొత్తం 7 లాగా అయిపోయి చచ్చిపోయారు. అయితే ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే వాళ్ళు, మాదిగలు ఈ దేశంలో టీబీ సోకినా కూడా వాళ్ళకి భూమి లేదు, వాళ్ళకి వచ్చే ధాన్యము లేదు, ఆహార పదార్థాలు నాణ్యంగా లేవు, వాళ్ళ ఫుడ్డులో న్యూట్రిషన్ ఉండదు. కానీ హయ్యెస్ట్ న్యూట్రిషన్ ఉండే ఒక ఫుడ్డు వాళ్ళ జీవితంలో భాగంగా ఉండటం మూలంగా, పశుమాంసాన్ని తినటం మూలంగా వాళ్ళ దరికి క్షయ రాలేదు. ఒకవేళ క్షయ వచ్చినా కూడా అది దాన్ని అధిగమించేటట్లు చేసింది. ఫలితంగా ఈ దేశంలో మాదిగ అనే ఒక కమ్యూనిటీ అంత బలంగా ఉంది అని ఆ రిపోర్ట్ చెప్పింది. ఓకే, చెప్పినప్పుడు నేను చూస్తే కొద్దిగా తర్వాత కాలంలో కొద్ది డాక్టర్స్తో మాట్లాడినప్పుడు డాక్టర్స్ కూడా చెప్పింది ఏంటంటే, క్షయవ్యాధి తీవ్ర స్థాయిలో ఉంటే బీఫ్ తినమని అడ్వైజ్ చేస్తారట వాళ్ళు. ఖచ్చితంగా నువ్వు బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్య అయినా, ఎవరైనా సరే బీఫ్ తినమని 6 నెలలు కోర్సు ఉంటుందట. దానికి 6 నెలలు కోర్సు ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి, ట్యాబ్లెట్ ఇచ్చి, ఆ ట్యాబ్లెట్ తింటున్న క్రమంలోనే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్లో మళ్ళీ బీఫ్ తినాలని చెప్తారట. డాక్టర్లు కూడా చెప్పారు నాకు. దీన్ని బట్టి చూస్తే ఈ దేశంలో మాదిగలకి, అంటే దళితులకి, మాది అయినా మాలైనా ఎవరైనా దళితులకి ప్రధానమైన ఆహారం అది. పశువులు చచ్చిపోతే మా లైఫ్లో చిన్నతనంలో కూడా మేము చూసాం. ఏదన్నా ఒక ముసలెద్దును, ఆ పశువులను కూడా వయసులో ఉన్నటువంటి వాళ్ళను కోసేవాళ్ళు కాదు, వ్యవసాయం చేసే వాటిని కోసేవాళ్ళు కాదు. ముసలిగా అయిపోయి ఇంకా అది ఏమాత్రం పనికిరాదు వ్యవసాయానికి అనుకున్నప్పుడు ముసలెద్దునో ముసలి ఆవునో కోసేవాళ్ళు. కోసి దాని మాంసాన్ని 2 కిలోలు 3 కిలోలు తెచ్చుకొని ఆ రోజుకి ఒక 1/2 కిలో వండుకొని మిగతాదంతా దాన్ని ఏం చేసేవాళ్ళంటే ఎండబెట్టుకునేవాళ్ళు. ఎండబెట్టుకొని ఆ ఎండబెట్టుకున్న తుణుకలన్నిటిని తీసి ఒక కుండలో పోసి పోగులేసి 5 రోజులకు, వారం రోజులకు పిల్లలకి ఇన్ని కాల్చి లేకపోతే కూర చేసి పెట్టేవాళ్ళు. మేము చిన్నప్పుడు కూడా అట్లా తిన్నాం. అది ఉండటం మూలంగా ఈ కాస్త ఆరోగ్యకరంగా ఉన్నామనే విషయం ఇప్పుడు సైన్స్ చెప్తే విన్నాను. చిన్నప్పుడు అది సైన్స్ అని నాకు తెలియదు కానీ ఇప్పుడు విన్నా. సో దళితులు ప్రధాన ఆహారం ఇది. అట్లే ఈ దేశంలో ఒక 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, వాళ్లకు ప్రధానమైన ఆహారం వ్యాపారం కూడా అందరికీ. నిజానికి వ్యాపారం అనే ప్రశ్న వచ్చినప్పుడు భారతదేశంలో బీఫ్ను ఎగుమతి చేస్తున్న ఒక కంపెనీకి ఒక బనియా స్త్రీ ఈ దేశంలో ఎగుమతి చేసే కంపెనీకి ఆమె MD. బీఫ్ కంపెనీలన్నిటికీ కూడా అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి, దళితుల చేతుల్లో లేవు, ముస్లింల చేతుల్లో ఎన్నెన్నో తెలియదు నాకు, దళితుల చేతుల్లో అయితే లేవు, అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఆ విధంగా ఈ దేశంలో మెజార్టీ ఎక్కువ మంది ప్రజలు బీఫ్ను తింటూ ఉన్నారు. రైట్, గోరక్ష అని చెప్పేసి, లేకపోతే రాజాసింగ్ కావచ్చు, లేకపోతే కొంతమంది బీజేపీ నాయకులు కూడా గోరక్ష సేవ చేస్తూ ఉంటారు. అంటే గోవులను తరలిస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉంటారు, జైల్లో పెట్టిస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిపైన మీ అభిప్రాయం ఏంది? నేనేమంటున్నానంటే గోరక్ష ఇక్కడ చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ గోవులను తీసుకొని ఊళ్ళ నుంచి సంతలకు వస్తాయి, సంతల నుంచి హైదరాబాద్కు వస్తాయి, హైదరాబాద్లో కబేలకు పోతాయి, కబేల్లో మాంసం చేస్తారు, మాంసం కంపెనీకి పోతుంది, కంపెనీ నుంచి ఎగుమతి అవుతూ ఉంటుంది. మీరు ఆ కంపెనీలను నిషేధించరాదు అంటే దేశంలో
డైరెక్ట్గా మీ చేతుల్లో గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది. ఏ అయితే బీఫ్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో కంపెనీలు, నేరుగా డైరెక్ట్గా కంపెనీలనేమి ఒక చట్టం చేసేసి వాటిని మూతపడేస్తే ఎగుమతి ఉండదు కదా. అప్పుడు అసలుకి గోవులను తీసుకెళ్తుంటే తరలిస్తుంటే మీరు వెళ్ళి పట్టుకొని రాజకీయం చేసేది కూడా ఉండదు కదా. కనుక అంటే రాజకీయం కోసమే గోరక్షకన అని చెప్పేసి పెడతా ఉన్నారా? అంతే కదా. అంటే మందు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మందు పెడితే గాయం నయం అవుతుందో అక్కడ మందు పెట్టకుండా ఇక్కడ చేయటం అనేది సరైనది కాదు కదా. కడుపు నొప్పి లేసి తలకాయ నొప్పి గోలేస్తుంది, మందు పెడుతున్నారు. నిజానికి గోవులను ఈ దేశంలో రక్షించే వాళ్ళు ఎవరు? ఈ రక్షించే వాళ్ళు ఎవరంటే కింది కులాల వాళ్ళే కదా. గోవులని అడవిలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎండాకాలంలో మనకి పచ్చిక బయళ్ళు ఉండవు, మైదాన ప్రాంతాలు గ్రామాలు, అడవుల్లో కొద్దిగా పచ్చిక బయలు ఉంటాయి కనుక ఇప్పుడు మా నల్లమల్ల అడవుల్లో, మా ఊరు దగ్గరలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఆవులన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు చెంచోళ్ళు లమ్మడోళ్ళు తీసుకెళ్ళి అడవుల్లో మేపుకొని వస్తారు. 200, 300, 500, 1000 ఒక్కొక్కరి దగ్గర 1000 గోవులు ఉంటాయి. వాటిని మేపుకొని వస్తారు. దాన్ని మేపుతున్న వాళ్ళు, వాటికి దాన పెడుతున్న వాళ్ళు, వాటికి స్నానం చేస్తున్న వాళ్ళు. నా చిన్నతనంలో నేను పశువులను కాశాను. పశువులు అంటే చాలా ఇష్టం నిజంగా. నేను మా కోడెదూడ మీద నేను కవిత రాసుకున్నా. మా కోడెదూడ చచ్చిపోతే మా అమ్మ ఏడ్చింది. మా అన్న చచ్చిపోతే మా అమ్మ ఎట్లా ఏడ్చిందో, నాకన్నా ముందు పుట్టినోడు చచ్చిపోతే ఎట్లా ఏడ్చిందో, మా ఇంట్లో కోడె చచ్చిపోతే కూడా అట్లే ఏడ్చింది. మాకు ఆపేక్ష అట్లుంటుంది వాటి పట్ల. ఎందుకంటే అవి మా బిడ్డల్లాగా చూసుకుంటాం, లేదా మా జీవితంలో భాగంగా ఉంటాయి. వాటి శుభ్రం చేసేది మేము. మీరు ఎన్నడూ కూడా వాటి పెండ తీయలే, ఎన్నడూ వాటి స్నానం చేయించలే, పాలు వెండలే, ఎన్నడూ వాటి గడ్డి వేయలే, వాటి యోగక్షేమాలు చూడలే. యోగక్షేమాలు చూడనటువంటి వాడు దాని గురించి మాట్లాడితే ఇదొక పెద్ద విచిత్రం, ఇదొక పెద్ద విషాదం. అందుకోసమే చిన్నప్పుడు ఒక మీతో పంచుకోవాలి. నేను 5వ తరగతి వరకు మామూలుగా రెగ్యులర్ స్టడీ చదువుకోలే. ఏదో రాత్రిపూట చదువుకొని డైరెక్ట్గా 10-11 ఏళ్ళ వయసులో డైరెక్ట్గా నన్ను 5వ తరగతిలోనే చేర్పించారు. స్కూల్కి వెళ్ళటం అంటే నాది 5th క్లాస్ అనమాట. నా ఎంట్రీ పాయింట్ ఫస్ట్ సెకండ్ లేదు, ఎక్కడ స్కూల్కి వెళ్ళకుండా డైరెక్ట్ 5th క్లాస్కి వెళ్ళాను. పక్కన మా మండలు ఉంటే లింగాల మండల్లో తీసుకెళ్ళి వేసారు క్లాస్లో. వేసిన తర్వాత ఒకరోజు మేమందరము ఒక బోరింగ్ దగ్గరికి వెళ్ళి ఊరి బయట స్నానం చేసి వస్తూ ఉన్నాం. పొద్దున్నే స్కూల్కి రెడీ అయ్యి వస్తున్నాం. ఒక పెద్ద మనిషి ఒక పుస్తకాన్ని చేతిలో పట్టుకొని అక్కడ బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాడు. మేము వస్తుంటే మమ్మల్ని అందరినీ పిలిచిండు. ఆయన మంచిగా పంచ కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పిలిచిండు. మేమందరం ఇట్లా నిలబడ్డాం. నిలబడిన తర్వాత, అరే బాబు మీరు ఆవు మాంసం తింటారా అని అడిగాడు. అంటే మేము ఉన్న వాళ్ళందరం ఎస్సీ హాస్టల్ పిల్లలం. మేము తింటాం సార్ అని చెప్పిన. బిడ్డ ఆవు మాంసం తినొద్దు బిడ్డ. ఆవు అంటే తల్లి లాంటిది. గోమాత, మాత అంటే తల్లి, గోమాత అంటే తల్లితో సమానం. మనకి పాలిస్తుంది. ఆ పాలిచ్చేదాన్ని వ్యవసాయం చేస్తుంది, పంట పండిస్తుంది, ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడేదాన్ని మనం తినడం తప్పు కదా బిడ్డ అన్నాడు ఆయన. అప్పుడు మాకు నిజమే అనిపించింది. అరే నిజమే, మేము ఇన్నాళ్ళు తిన్నమే అనిపించి అప్పటి నుంచి నేను తినడం మానేసిన. దాదాపుగా నేను మళ్ళీ హైదరాబాద్కు వచ్చి డిగ్రీ చదువుకునే రోజుల్లో నాకు రాజకీయాలు అలవాటై నాకు చైతన్యం వచ్చిన తర్వాత వరకు, అంటే 5వ తరగతి నుంచి 85, 86 ఆ టైం నుంచి మొదలు పెడితే 96, ఒక 10 సంవత్సరాల కాలం ఆవు మాంసం తినలే నేను. మా ఇంట్లో కూడా తినేవాడిని కాదు. అంత ఎఫెక్ట్ నా మీద ఆ మనిషి చెప్పిన మాట పడింది. అంటే దాని పట్ల ఉండే ఆపేక్ష వలన. కానీ ఈ దేశంలో ఇంతమంది తింటున్న మాంసము అనేటటువంటిది అది ఒక ఆహార పదార్థంగా నాకు ఆలోచన కలిగినప్పుడు అది వేరే సంగతి. కానీ అట్లా ఈ దేశంలో గోవు అనేటటువంటిది గడ్డి లేక అలమటించి చచ్చిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవడు పట్టించుకోలే, ఎవడు మాట్లాడాలి. చక్రవేణు అని కొత్త చదువు ఒక కథ రాశాడు. అనంతపురంలో పశువులన్నిటినీ కబేళ్ళకి ఇట్లా తరలిస్తారట. మేపడానికి మేత లేక తరలిస్తూ ఉంటే దానికోసం పిల్లలు దూడలను కూడా పంపిస్తూ ఉంటే ఆ దూడల కోసం పిల్లలు ఏడుస్తూ ఉండే ఒక దుఃఖాన్ని ఆయన ఒక కథగా మలిచాడు అనంతపురం జిల్లాలో. మరి ఈ రోజుల్లో అన్ని రోజుల్లో ఎక్కడ పోయారండి వీళ్ళందరూ గోరక్షకులు? అక్కడ కూడా గోవు చచ్చిపోకుండా బతికించాలంటే మనం మేతనంతా తీసుకురావాలి, గడ్డి అంతా తీసుకురావాలని చెప్పి ఫ్రీగా రైతులకి గడ్డి ఇచ్చుంటే బాగుండేది కదా. అందుకోసమే చిత్తశుద్ధి రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడం కాకుండా నిజంగా సంపదను రక్షించే వైపుగా మీరు ఆలోచన చేయండి. ఎట్లా ఆలోచిస్తారో చూద్దాం. రైట్. మీరు తింటారా ఇప్పటికి కూడా? అందరూ తినేటట్లు అన్ని మాంసాలు తింటాను నేను. ఓకే. అందరూ తిన్నట్లు నేను కూడా తింటాను. రైట్. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? అయితే ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ దేశంలో మౌలికంగా మార్పు జరుగుతుందని అయితే నేను అనుకోను. ఎవరు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా జరగదు, ఎవరు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా జరగదు. అంతే. గద్దరన్న పాట రాశాడు, భలేగుందిరో మన అసెంబ్లీ,
దీని కదా పార్లమెంట్ అనుకుందాం కాసేపు. ఓకే. భలేగుందిరో మన పార్లమెంటు, ఇటోడు అటు కూసుండు, అటోడు ఇటు కూసుండు, వీని మీద వాని ప్రశ్న, వాని మీద వీని ప్రశ్న, భలేగుందిరో మన అసెంబ్లీ అని ఆయన అన్నట్లు ఏమవుతుంది? ప్రతిపక్షం అధికార పక్షం అవుతుంది, అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది. ఈ దేశంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు విద్య అందరికీ ఉచిత విద్య, సమానమైన విద్య అందే చట్టాలు ఏమైనా చేస్తారా? అందరికీ నాణ్యమైన వైద్యము అందే చట్టం ఏమైనా చేస్తారా? ఈ దేశంలో ఉండే భూములు అందరికీ సమానంగా పంపిణీ చేసే చట్టం ఏమైనా చేస్తారా? ఈ దేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా లాంటి పెట్టుబడి దారి దేశాలు, వరల్డ్ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ చేతుల్లో ఈ దేశాన్ని పెట్టేశారు. అమ్మా భారతమాత, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, వందే మాతరం అని చెరబండరాజు రాశాడు. పందికొక్కులు, ఎలుకలు దూరి నీ సంపదనంతా దోచుకెలుపుతుంటే మౌనంగా నిలుచున్న భారతివమ్మ, అమ్మ ప్రపంచ విపణిలోని అంగాంగము తాకట్టు పెట్టబడిన పాలకులమ్మ వీళ్ళు, అమ్మ భారతమాత వందే మాతరం, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా అని రాశాడు. 1970లో రాశాడు. 50 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ దేశాన్ని ప్రపంచం బ్యాంకులలో తాకట్టు పెడుతున్న పాలకులు. ఏమైనా మారుతుందా? కాంగ్రెస్ 60 ఏళ్ళు ఈ దేశాన్ని తాకట్టు పెట్టింది. బీజేపీ ఇప్పుడు 10 ఏళ్ళు, గతంలో ఒక 2 ఏళ్ళు ఈ దేశాన్ని తాకట్టు పెట్టింది. వాజ్పేయి గారు విదేశీ వస్తువులు భారతదేశంలోకి దిగుమతి కావడానికి మొదటి సంతకం చేసింది వాజ్పేయి గారు ఆ రోజుల్లో. కనుక మౌలికమైన మార్పు అంటే ఇది. ఇవన్నీ లేకుండా ఉంటే మౌలికమైన మార్పు జరిగినట్లు. కనుక వీళ్ళు మౌలికమైన మార్పు తీసుకొస్తారనే నమ్మకం నాకు లేదు. అయితే ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగము, పౌర హక్కులు, సమాజము, ప్రజాస్వామ్యము, ఇట్లా పౌర సమాజము లాంటి ఒక చర్చ జరుగుతున్నది. ఇవన్నీ ఎందుకు చర్చలోకి వచ్చినాయంటే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలో ఉన్న ఈ సందర్భంలో ఈ దేశంలో డిసెంట్కు, అసమ్మతికి అవకాశం లేకుండా చేసింది. ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెట్టడం, లేదంటే చంపేయటం, బెదిరించటం. వాళ్ళు జడ్జీలైనా, వాళ్ళు కవులైనా, కళాకారులైనా, ప్రొఫెసర్లైనా, జర్నలిస్టులైనా, రాజకీయ నాయకులైనా, చివరికి ఒక ముఖ్యమంత్రిని చరిత్రలో నాకైతే తెలియదు, అధికారంలో కుర్చీ మీద కూర్చున్న ఒక ముఖ్యమంత్రిని జైలుకు పోయినటువంటి సందర్భం ఇప్పుడు మనం ఢిల్లీ ముఖ్యమంత్రిని చూస్తున్నాం, కేజ్రీవాల్ చూస్తున్నాం. అంటే కేజ్రీవాల్ అనే ఒక ముఖ్యమంత్రి అసమ్మతి పార్టీ, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వాడుగా ఉన్నప్పుడు జైలుకు వెళ్ళే స్థితి వచ్చిందంటే ఈ ప్రజాస్వామ్యానికి అనేక రకాల సమస్యలు, సవాళ్ళు ఉన్నాయి. కనుక ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలో ఉండి అసమ్మతికి అవకాశం లేకుండా చేసింది. సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానం చేసింది. ఏమన్నదంటే, మనము కుక్కర్ను పొయ్యి మీద పెడతాం, వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత ఆ వేడి యొక్క తీవ్రతని ఎంత ఉంది అనేది పైన ఉన్నటువంటి విజిల్ ఏదైతే ఉంటుందో అది దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది, బయటికి వెళ్ళకూడుతుంది. అట్లా కాకుండా అది వెళ్ళకుండా మనం బిగ్గర చేస్తే కుక్కర్ పేలిపోతుంది. కనుక ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ అనేది ఒకటి ఉండాలి. ఆ సేఫ్టీ వాల్వ్ అసమ్మతి, డిసెంట్. ప్రజాస్వామ్యం ప్రతి మనిషికి తన అసమ్మతిని ప్రకటించే హక్కునిచ్చింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఈ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, ఈ స్వేచ్ఛ లేకుండా వస్తే ప్రజాస్వామ్యం కూలిపోతుందని సుప్రీంకోర్టు అన్నది. ఈ 10 ఏళ్లలో మనం అది చూసాం. ఈ చర్చ విస్తృతంగా నడుస్తుంది కనుక చాలామంది పౌర సమాజంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు ఏమనుకుంటున్నారంటే, బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కదా, కాస్త ఊపిరి పీల్చుకునే, కాస్త గాలి పీల్చుకునే అవకాశం వస్తుంది అని. మన మధ్యలో మన ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ఒక సందర్భం తన వ్యాసంలో కాలంలో రాశాడు. ఆయన చంపేటోడు, దాడి చేసేటోడు, చంపేటోడు, కొట్టేటోడు, గిల్లెటోడు, ఈ ముగ్గుట్లో ఎవడు మేలు? గిల్లెటోడు మేలు. కనుక మనం చంపేటోడు, కొట్టేటోడు, గిల్లెటోడు అందరూ మనల మీద దాడి చేస్తున్న వాళ్ళే. కానీ తాత్కాలికంగా చంపేటోని కన్నా కొద్దిగా గిల్లెటోడు నయ్యం కదా, కొట్టేటోడు నయ్యం కదా అనే ఒక భావనలోకి సమాజం వచ్చేసి ఆ పరిస్థితి వచ్చింది. అంటే అందరు దొంగలే కానీ ఒక మంచి దొంగను చూసుకోవాలి. అంతే. ఆ స్థితిలో కాంగ్రెస్ వైపు సమాజం చూస్తున్న దేశవ్యాప్తంగా కాస్త పరిస్థితి అట్టుగా మారినట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారా, మీరు భారతీయ జనతా పార్టీ వస్తుంది అనుకుంటారా? అంటే మీ అభిప్రాయం? ప్రొఫెసర్గా నేను క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పేవాడిగా, సత్యాన్ని ఆధారం చేసుకొని, హేతువును ఆధారం చేసుకొని చెప్పేటటువంటి వాడిని కనుక
ఇవాళ ఇప్పుడు నేను కాంగ్రెస్ వస్తుంది అని అన్నాను అనుకోండి, రేపు కాంగ్రెస్ రాలేదనుకోండి, ఏమైందా ఏం చెప్పావు మనం మీడియాలో. నేను జ్యోతిష్యం అడుగుతలేను సార్, మీ అనుభవం అడుగుతున్నాను. అయితే నేను మార్చిలో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఇట్లా ఒక 4-5 రాష్ట్రాలు వెళ్ళి చూశాను. వెళ్ళినప్పుడు అక్కడ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు, రిక్షా కార్మికులు, డ్రైవర్లు, తర్వాత మధ్యతరగతి ప్రజలు, హోటల్లో ఉన్నప్పుడు, ఇట్లా వంటి మిడిల్ క్లాస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఒకే దేశంలో కొంత వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలో మాట్లాడిన విషయాలు ఉన్నాయి. కానీ నేరుగా నాకేం మేలు జరిగింది, ఒక రిక్షా కార్మికుడిగా నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, ఒక క్యాబ్ డ్రైవర్గా నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, ఒక చాయ్ కొట్టోడిగా ఏమైనా మార్పు వచ్చిందా అనేది, ఒక వ్యవసాయదారుడిగా, రైతుగా వచ్చినటువంటి చట్టాలన్నీ మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా అనే అభిప్రాయం వాళ్ళలో కనిపించింది నాకు. అట్లే ఇక్కడ చూస్తే కూడా అన్ని చోట్ల దేశంలో ఇట్లాంటి వాతావరణం వచ్చింది. దీన్ని బట్టి చూసినప్పుడు రెండో వైపు కూడా నేను ఆలోచిస్తున్నా. ఎప్పుడైనా సరే దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు వారు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి మాట్లాడారు ప్రచారం జరుగుతున్న కాలం అంతా. డిఫెన్స్లో ఉండి ఒక వ్యక్తి డిఫెన్స్లో ఉన్నాడంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు కాస్త వాళ్లకు అనుకున్నటువంటి వాతావరణం లేదు అని అవతల ఈ వ్యక్తి మాట్లాడిన దాన్ని బట్టి కూడా మనం కొన్ని అంచనా వేయవచ్చు. ఆ రకంగా చూసినప్పుడు ఆయన చాలా తక్కువ స్థాయి కామెంట్లు చేశాడు. దేశ ప్రధానమంత్రి ఇప్పటి వరకు దాదాపుగా 1990ల నుంచి రాజకీయాన్ని అవగాహన చేసుకుంటున్నటువంటి వాడిగా, అంటే 30-35 ఏళ్ల కాలం చూస్తున్నా ఏ ప్రధానమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదండి. మతాల మధ్యన వైయక్తిక భావోద్వేగాలను పెంచే వైపుగా దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు. ఆయన మాట్లాడాడు, కాంగ్రెస్కు ఓటేస్తే ఈ దేశ సంపదనంతా ముస్లింలకి పంచేస్తుంది, మీకు 2 ఇండ్లు ఉంటే ఒక ఇల్లు లాక్కుంటుంది, కాంగ్రెస్కు ఓటేస్తే మంగళసూత్రాలు లాక్కెళ్తుంది, కాంగ్రెస్కు ఓటేస్తే మావోయిస్టు భావజాలం అమలవుతుంది. ఇది మాట్లాడాడు. నేను ఇది విన్న తర్వాత, అంటే 400 సీట్లని బయలుదేరినటువంటి వాళ్ళు 400 సీట్లనే ప్రచారం కూడా ఉట్టి ఊకదంపుడే, అది బాగా ఊదారు. ఆ 400 సీట్లని ఒక దాంట్లోకి మనకు తీసుకెళ్ళి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి జనాలందరికీ ఎట్లా బీజేపీ గెలుస్తుంది కదా ఓట్లు వేద్దామని అనుకునే స్థితిలోకి తీసుకెళ్దాం అనుకున్నారు. అది సక్సెస్ కానప్పుడు నెక్స్ట్ ఈ వాదనలోకి, అంటే మెజార్టీగా ఉన్నటువంటి హిందువుల ఓట్లు పోలరైజ్ చేసుకోవడం కోసం ఈ వాదన ముందుకు తీసుకొచ్చారు. దాన్ని చూసి నాకు అర్థమైంది ఏంటంటే, గతంలాగా ఏకపక్షంగా బీజేపీకి సీట్లు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అనే ఒక అంచనా మాత్రం నేను అనిపిస్తుంది. ఇది అభిప్రాయం. రైట్. ఈ 5 నెలల 6 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా, వాళ్ళు ఇచ్చిన హామీల పరంగా సుఖంగా గుండె మీద చేసుకొని నిమ్మలంగా ఉన్నారా? అయితే ఒక్కటే వాటిలో చెప్పాలి, ఉన్నారా లేదా? విధాన నిర్ణయం ఏదైనా జరిగితే ఆ విధాన నిర్ణయం మీద అభిప్రాయం చెప్పవచ్చు. ఇప్పటి వరకు విధాన నిర్ణయం జరగలేదు కదా, 5 నెలలు అయ్యింది. వాళ్ళు ఏదైనా అమల్లోకి వచ్చారా? రాలేదన్నప్పుడు మన అభిప్రాయం చెప్పడానికి ఏముంటుంది? ఉచిత బస్సు తీసుకొచ్చినాము అని అంటున్నారు. ఉచిత బస్సు ఓకే, వాళ్ళు ఉచిత బస్సు వలన దాని వలన ఎఫెక్ట్ ఇంకొక సమాజానికి, ఒక నిర్ణయం వలన సమాజాన్ని మీద ఎఫెక్ట్ పడాలి కదా, ఏదైనా పడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఉచిత బస్సు అనేది మహిళలకి ఇచ్చారు, మహిళలు ప్రయాణం చేస్తున్నారు, దానివల్ల నీకో నాకు నష్టం లేదుగా, కనుక దాని అభిప్రాయం చెప్పడానికి ఏముంటుంది? వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో ఆయన ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తే దాని మంచి చెడులు మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ 5 నెలల కాలంలో వెంట ఎలక్షన్స్ రావటము, తర్వాత వాళ్ళు సర్దుకోవటము, వీటి చుట్టే వాళ్ళకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అయితే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది 7వ గ్యారంటీ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను అధికారంలో, ఆయన చాలా సందర్భాల్లో ప్రజాస్వామిక తెలంగాణ, దొరల తెలంగాణ ఉన్నది కనుక నేను వస్తే ప్రజాస్వామిక తెలంగాణ అవుతుంది అన్నాడు. మరి ఆయన ప్రజాస్వామిక తెలంగాణ ప్రాంతంలో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. అదేవిధంగా పేద ప్రజల ఇళ్ళ స్థలాల కోసం వరంగల్ జిల్లాలో పోరాటం చేసినటువంటి సిపిఐ-సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. కనుక ఇట్లా చూస్తే ప్రజాస్వామ్యం అనేది చెప్పినంత ఈజీ కాదు. ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం అనేది అది ఒక విలువగా ఉండాలి. ఆ విలువ ఇంకా ఎంత బాగా అమలు చేస్తారనేది మనం చూద్దాం, మరో సందర్భంలో మాట్లాడుకుందాం. రైట్. రేవంత్ రెడ్డి గారు గత ప్రచారంలో కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీ మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే కొన్ని సమావేశాల్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే బూతులు ఎక్కువ మాట్లాడినటువంటి సందర్భం. లాగులు ఇప్పుతాము, తొండలు ఇడుస్తాము, తొక్కి చంపుతాము, బొంద పెడతాము. మీరు ఒక ప్రొఫెసర్గా
ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషేనా అంటే మీరేం చెప్తారు? నేను ఖచ్చితంగా ఇది సరైంది కాదంటాను. తెలంగాణ సమాజంలో సంస్కారవంతమైన రాజకీయాలు నడిపిన ఒక లెగసీ ఉంది. ఏదైనా సరే సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా, విధానపరమైన చర్చలు చేసుకున్న రాజకీయ నాయకులు మన తెలంగాణ సమాజం నుంచి ఎదిగారు. పెద్ద పెద్ద నాయకులు 1952 మొదటి లోక్సభ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు. అదేవిధంగా మన తెలంగాణ సమాజంలో ప్రజా ఉద్యమాలు జరిగాయి. ఈ ప్రజా ఉద్యమాలు జరగటం మూలంగా ప్రజల్లో సంస్కారాన్ని, యూత్లో సంస్కారాన్ని, రాజకీయ నాయకులు కూడా సంస్కారాన్ని ఇచ్చారు. ఒక నక్సలైట్ ఉద్యమం కావచ్చు, ఒక దళిత ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమం అయినా సరే మనిషిలో పరిపక్వతను తీసుకొస్తుంది, చైతన్యాన్ని తీసుకొస్తుంది. దాని వలన ఎదుటి మనిషిని అర్థం చేసుకునేది తీసుకొస్తుంది. కనుక అట్లాంటి స్థితిలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా, రాజకీయ నాయకులైనా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా లేదా ఇతర నాయకులైనా వాళ్ళు సంభాషించే సంవాదంలో వాళ్ళు ఉపయోగిస్తున్న భాష పట్ల ఒక తెలుగు టీచర్గా నాకు చాలా భిన్నాభిప్రాయం ఉన్నది. మీరు మాట్లాడే విషయం, నేను మాట్లాడే విషయం కొన్ని లక్షల మందిలోకి వెళ్తుంది కావచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విషయం కోట్ల మందిలోకి వెళ్తుంది, దేశవ్యాప్తంగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమనుకుంటారంటే, ఓహో తెలంగాణలో ఈ భాష మాట్లాడతారా అనుకుంటారు. 4 కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంస్కారంగా మాట్లాడాలి. అట్లా మాట్లాడకుండా విధానాల మీద చర్చ చేయండి. మీరు ఎప్పుడు బూతుల్లోకి వెళ్తారంటే, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడైనా అధికార పక్ష నాయకుడైనా బూతుల్ని ఎప్పుడు ఆశ్రయిస్తారు, తప్పుడు పదాలను ఎప్పుడు ఆశ్రయిస్తారు అని అంటే, మీ దగ్గర మాట్లాడడానికి సరుకు లేనప్పుడు, మాట్లాడడానికి విషయం లేనప్పుడు. విషయం ఉన్నా కూడా ప్రజలకి ఇది తెలియకుండా ఉండాలి, ప్రజల్ని తప్పుదారి పట్టించాలని మీ ఇద్దరి మధ్యన ఏకత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి తప్పుడు చర్చలను ముందుకు ఇద్దరు ఒకటే అంటారా? ఒకవేళ కొన్ని సందర్భాల్లో అధికార పక్షం ప్రతిపక్షం ఒకటయ్యి కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. ప్రజలు తప్పుదారి పట్టించి అసలు విషయమైన చర్చ జరగదు. అప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని తీసుకొస్తారు. తెలంగాణలో తండ్రి తల్లి 2 పిల్లలు ఒక దగ్గర ఇంట్లో కూర్చున్నారు అనుకోండి. ఇప్పటికి కూడా నేను అనుకోవడం, ఒక సినిమా వస్తే కొద్దిగా 1-2 బూతులు ఉండే సినిమా వస్తే ఆ 4 కూర్చొని సినిమా చూసే పరిస్థితి తెలంగాణలో లేదు, కుటుంబాల్లో లేదు. ఒక తండ్రి తల్లిని పక్కన పెట్టుకొని ఒక పిల్లవాడు బూతులు మాట్లాడే పరిస్థితి తెలంగాణ కుటుంబాల్లో లేదు. ఇక్కడ ఈ కుటుంబాల్లో, ఈ సంస్కారంలో, ఈ సంప్రదాయంలో లేనటువంటి భాషను మీరెందుకు తీసుకొస్తున్నారని నేను అడిగేది. కనుక రాజకీయ నాయకత్వం అనేది ఎప్పుడైనా సమాజాన్ని సక్రమమైన పద్ధతిలో నడిపించాలి. ఒక రావి నారాయణ రెడ్డి లాగా, ఒక మగ్దుం మొయిద్దీన్ లాగా, ఒక పుచ్చలపల్లి సుందరయ్య లాగా, ఒక చండ్ర రాజేశ్వరరావు లాగా, ఒక కొండపల్లి సీతారామయ్య లాగా, ఇట్లాంటి లెగసీ, ఒక చారు మజుందార్ లాగా, నాగరెడ్డి లాగా వస్తారంటారా అట్లాంటి వాళ్ళు? అయితే ఈ రాజకీయ నాయకత్వం అనేది, ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం, ఇప్పుడు మనము ఒక సంధి కాలంలో ఉన్నాం. మొత్తం దేశం అంతా కూడా సంధి కాలంలో. అంటే 1990కి ముందు ఒక జనరేషన్, ఆనాటి ఉద్యమాల ప్రభావంతో 90 వరకు సమాజం ఉండింది. 90 నుంచి ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ వచ్చిన కాలం. ఈ గ్లోబలైజేషన్ ఎరాలో ఉన్నటువంటి మనం అందరం. ఈ గ్లోబలైజేషన్ ఎరా అంతమై ఇంకో కొత్త సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మారుతుంది అనేది నాకు ఒక ఆశ ఉంది. మీకు ఆశ ఉంది అని అంటారు. రైట్, ఓకే సార్. మీరు తెలంగాణ ప్రజలకు కావచ్చు, అణగారిన వర్గాలకు కావచ్చు, ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ తెలంగాణ సమాజం ఇంతకుముందే చెప్పినట్లు చైతన్యవంతమైన సమాజం, ఎదుటి మనిషి కోసం ఆలోచించే సమాజం, తన గురించి తాను కాకుండా పక్కవాడి గురించి ఆలోచించే, నిజాంకు వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి ఇంకా వెనక్కి వెళితే సమ్మక్క సారక్క 2 స్త్రీలు ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా నిలబడి హోరావరి పోరాటం చేసి యుద్ధంలో ఒరిగిపోయారు. ఓడిపోయిన చరిత్ర ఉండొచ్చు ఇక్కడ ప్రజలకు, కానీ పారిపోయిన చరిత్ర లేదు. ఓటమి కూడా యుద్ధంలో హోరావరిగా పోరాడుతూ మరణమైన వీరమరణమైన చెందారు, ఓడైన పోయారు, కానీ పారిపోని చరిత్ర కలిగినటువంటి తెలంగాణ, పోరాటం చేసే తెలంగాణ మొత్తం భారతదేశానికి ఇది ఒక నమూనా. ఆ నమూనాగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ చైతన్యాన్ని అట్లే ప్రదర్శించి, ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా సమస్యల మీద పనిచేయాలి. ప్రజల సమస్యలని ప్రతిపక్షంలో నీవెందుకున్నావు అంటే, మా సమస్యల మీద కొట్లాడు అని చెప్పి నీకు ఇన్ని సీట్లు ఇచ్చి నేను ప్రతిపక్షంలోకి పంపించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించు అని చెప్పి
నీకు అధికార అధికారాన్ని పక్షాన్ని ఇచ్చి. మంచి విధాన నిర్ణయాలు తీసుకొని చెయ్యి అని చెప్పి అధికారం నీకు ఇచ్చారు. కనుక ఈ రాష్ట్రం బాగుపడే విధాన నిర్ణయాలు చెయ్యని సందర్భంలో అధికార పక్షం మీద, ప్రతిపక్షం సరిగ్గా తన పాత్ర నిర్వహించినప్పుడు ప్రతిపక్షం మీద ప్రజలు, పౌర సమాజం ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఇది ఒకటి. రెండవది, తెలంగాణ సమాజంలో నేను ఎన్నడూ విననటువంటి ఒక మాట, ఏ గ్రామాల్లోకి వెళ్ళినా, నేను విస్తృతంగా గ్రామాల్లోకి వెళ్తూ ఉంటా, వింటూ ఉన్నా. ఏమిటి అంటే మాదక ద్రవ్యాలు, గంజాయి, మద్యం, ఈ మూడు ఏరులై పారుతూ ఉన్నాయి. ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్రికా దేశాలు నాశనం చేసినట్లు, లేదా కొన్ని పెద్ద పెద్ద దేశాల్లో యూత్ను నాశనం చేసినట్లు, ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, బాంబే లాంటి చోట్ల నాశనం చేసినట్లు, తెలంగాణ సమాజాన్ని కూడా పాలక వర్గాలే కావలసుకొని ఈ సమాజాన్ని ఇంజెక్ట్ చేసి నాశనం చేయాలి. అంటే పోరాడే తత్వం లేకుండా, ప్రశ్నించే తత్వం లేకుండా బానిసలుగా మారిపోయేటట్లు ఈ సమాజాన్ని మార్చాలని పాలకులు అనుకుంటున్నారు. పాలకులు దీన్ని నిరోధించలేరు, మనం నిరోధించగలం. సమాజం అనుకుంటే నిరోధించగలం, తెలంగాణ సమాజం. అందుకే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతరానికి నేను ఒక అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా. అప్పీల్ ఏమిటంటే, యువతరమా, నవతరమా, ఇదే అదును కదలి రమ్ము, నీ రక్తం చిందించగా ఈ దేశం ఫలించాలి, ఈ దేశానికి కళ్ళు నీవే, కాళ్ళు నీవే అని కవి యువతరం మీద ఎంతో ఆశతో నమ్మకం పెట్టుకున్నారు. ఈ దేశానికి కళ్ళు కాళ్ళు నీవే అన్నాడు. తెలంగాణకి కళ్ళు కాళ్ళు నీవే. 60% యువతరం ఉన్నది దేశ జనాభాలో. తెలంగాణలో కూడా అంతే కదా. 4 కోట్ల మందిలో 60% అంటే మేజర్ పార్ట్ యూత్దే. మీరు గంజాయిని గ్రామాల్లోకి రానివ్వకండి, మీరు బానిసలు కాకండి. మొట్టమొదలు గంజాయిని గ్రామంలోకి రానివ్వకండి. హెరాయిన్, కొకాయిన్ లాంటి మాదక ఏవైతే ఉన్నాయో మత్తు కలిగించేవి, వాటిని గ్రామాల్లోకి రానివ్వకండి. ఎవరైతే తీసుకొస్తున్నాడో పట్టుకొని దేహశుద్ధి చేయండి. మీరే చట్టం, దేహశుద్ధి చేయండి. ఇక మూడవది, బెల్ట్ షాపుల పేరు వినా, ఈ షాపుల పేరు వినా మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నారు. తాగటం మూలంగా నీకు వచ్చేది ఏమి లేదు. ఒక్కసారి నీవు మత్తుకు బానిసవైతే నీ మెదడు పనిచేయడం ఆగుతుంది. ఆ తర్వాత నీ గుండె, నీ కాజ్యం, నీ ఊపిరితిత్తులు, నీ లంగ్స్, మొత్తం నీ శరీరమే పాడవుతుంది. ఇట్లా శరీరం పాడు కావటం అంటే నీ కుటుంబం, తల్లి 9 నెలలు కడుపులో పెట్టుకొని నేను జాగ్రత్తగా మోసి పురిటి నొప్పులు అనుభవించి ప్రసవించింది నిన్ను. ఆ పురిటి నొప్పులు అనుభవించి ప్రసవించిన ఆ తల్లి చేతుల్లోకి తీసుకొని ఎంత సంతోషపడి ఉంటుంది నిన్ను చూసి. అట్లాంటి నీవు ఇవాళ తాగి ఊగుకుంటూ ఇంటికి వస్తే ఆ తల్లి కడుపు కోత ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించమని నేను యువతరానికి అప్పీల్ చేస్తున్నాను. మీరు దాని మీద ఖర్చు పెట్టే, ఆ తాగుడు మీద ఖర్చు పెట్టే డబ్బును సేవ్ చేసుకోండి. బంగారం కొనుక్కోండి, భూములు కొనుక్కోండి, బ్యాంకులో పెట్టుకోండి, వ్యాపారాలు చేయండి. అగ్రకులాలు సంబంధించిన ధనవంతులు, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు, వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు. మీరేమో అదే ట్రాక్టర్, అదే ఆటో, అదే జీపు, అదే ఊరు, అదే 2 ఎకరాల భూమి, అదే రోజువారీ మేస్త్రి పని, ఈ పనులలోనే మీరు ఎందుకున్నారు? వాడెందుకు మెట్లు ఎక్కిపోతున్నారు? ఒక్కసారి ఆలోచించమని ఈ కింది వర్గాల, పేద వర్గాల యువతరానికి నేను అప్పీల్ చేస్తాను. సార్, ప్రొఫెసర్ కాశం రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? నేను రాజకీయాల్లోనే ఉన్నాగా. ప్రత్యక్ష రాజకీయాల్లో, ప్రత్యక్ష పోటీ రాజకీయాల్లోకి అంటే మీ అర్థంలో పార్లమెంటరీ రాజకీయాలు అని. నేను ఒక రకమైన భావజాలం కలిగి ఉన్నాను, మీకు మొదలే చెప్పాను. నా విప్లవ రచయితల సంఘానికి ఏ భావజాలం ఉందో ఆ భావజాలం కలిగి ఉన్నా. ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ పాలిటిక్స్. సో అయితే మీరు అడుగుతున్న ప్రకారం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అనేది, తరిమెళ్ళ నాగిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీలో చూస్తూ ఉండి అక్కడ ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం తాకట్టులో భారతదేశం అనే ఒక పుస్తకమే వచ్చింది. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిన ఉపన్యాసం పుస్తకంగా వచ్చింది. భారతదేశంలో ఈ చట్టసభలన్నీ కూడా పార్లమెంటు ఆయన ఒక దగ్గర వాడాడు. ఆయన వాడిందే చెప్తున్నాను. పార్లమెంటు పందుల దొడ్డి అని అన్నారు విప్లవకారులు. అంటే ఒక పంది వెళ్ళి బురద ఊడ్చుకున్నాక నీవెంత తెల్ల బట్టలు వేసుకుని వచ్చినా కూడా ఇంకో పందికి సహజంగా అది బురద పూరుస్తూ ఉంటుంది. ఓకే, ఆ పందులన్నీ బయటికి తోలి మంచిగా తెల్ల బట్టలు వేసుకుని ఒక 10 మంది పోతే ఎవరికి ఏం అంటకుంటూ ఉంటుంది కదా అన్నది నా ఉద్దేశం. అయితే ఈ వ్యవస్థ నిర్మాణం ఏదైతే ఉందో అట్లా లేదు. ఈ వ్యవస్థ నిర్మాణం రోజు రోజుకి పార్లమెంటరీ వ్యవస్థ కార్పొరేటీకరించబడుతుంది. మనం చూసాం, మీ వయసులో నా వయసులో చూసిన ప్రకారము ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడబ్బా అని మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం.
ఇవాళ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలబ్బా అనే కాడికి వచ్చాం. అవును. రేపు 5 ఏళ్ల తర్వాత చాలా మార్పు వస్తుంది. మళ్ళీ మీ మీడియాతోనే మాట్లాడతా నేను. ఇవాళ కార్పొరేటీకరణ ప్రాథమిక స్థాయిలోకి వచ్చేసింది. 5-10 ఏళ్లలో ఎమ్మెల్యేలను ఎంపీలను కార్పొరేట్ వాళ్ళే గెలిపించి మీకు చేతిలోకి ఇస్తారు. నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు ప్రధానమంత్రిగా అని చెప్పి ఇస్తారు వాళ్ళు. ఆ స్థితి రాబోతుంది మన దేశంలోకి. అది రాకుండా ఉండాలంటే అది రాకుండా ఉండాలంటే ఈ వ్యవస్థలో ఉన్న యూత్, ముఖ్యంగా యువతరం మీనే మళ్ళీ యువతరం అనేది ఎందుకు చెప్తున్నానంటే, పోరాడగలిగిన శక్తి వాళ్ళలో ఉంటుంది, ఉడుకు నెత్తురు ఉంటుంది, దేనికైనా సరే వెనుక ముందు చూడకుండా త్యాగం చేసే శక్తి ఉంటుంది. ఒక భగత్ సింగ్ లాగా, ఒక అల్లూరి లాగా ఇట్లా. అందుకోసమే యువతరం ఒక తిరుగుబాటు చేసి మంచి రాజకీయాలను తీసుకొచ్చే, వితిన్ ద పార్లమెంటరీ ఫ్రేమ్ వర్క్లో కూడా మంచి రాజకీయాన్ని తీసుకొచ్చే స్థితి ఉండవచ్చు. దానికోసం ఎదురు చూద్దాం అంతే తప్ప నేను అలాంటి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. సమాజంలో నా పాత్ర ఏమిటి? ఈ సమాజము, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారు నాకు? ఇది నా వ్యక్తిగత గొప్పతనం కాదు, ఈ సమాజమే. సమాజం నుంచి నేర్చుకున్నా, సమాజం ఇచ్చింది. నాకు ఇచ్చిన చదువైనా, నాకు ఉద్యోగమైనా, నా జీతమైనా సమాజం నుంచే వస్తుంది. ఈ సమాజం నన్ను ఏమన్నది? నువ్వు ప్రొఫెసర్గా ఉండి మంచి పాఠాలు చెప్పి మంచి సమాజాన్ని తయారు చెయ్యి అని ఇచ్చింది. నా పని నేను సిన్సియర్గా చేయాలి, ఇది నా ఉద్యోగం, ఇది నా రాజకీయం. ఇంకొకరిని రాజకీయ నాయకుడిగా అమ్మని వానికి ఇస్తుంది, వాడు ఆ పని చేయాలి. కనుక నా పని 60 ఏళ్ళ వరకు, రిటైర్డ్ అయ్యి 60 ఏళ్ళ వరకు, ఇంకా 14 ఏళ్ళ సర్వీస్ ఉంది, 60 ఏళ్ళ వరకు నేను ప్రశాంతంగా క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం నా బాధ్యత. దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా. ఎప్పుడైనా నిర్వర్తించని పరిస్థితి వస్తే మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసి నన్ను సరిగ్గా నిలబెట్టవలసిన బాధ్యత కూడా ఉంటుందని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని సెంటెన్స్ చెప్తాను, దానికి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్. సిఎస్ఆర్లో ఓకే, ప్రొఫెసర్ కాసిం అర్బన్ నక్సలైట్. చాలా కాంట్రవర్షియల్ అయితే ఆలోచించుకోండి ఒకసారి. అర్బన్ నక్సలైట్ అంటే ఏమిటి అనేది మొదలు చెప్పాను నేను మీకు. అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర ఎవరి మీద వేశారు? నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద, న్యాయం అడుగుతున్న వాళ్ళ మీద, రాజ్యాంగం అమలు కావాలని కోరుకుంటున్న వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేశారు. రైట్, ఓకే. కేసీఆర్ 10 ఏళ్ల పాలన కంటే రేవంత్ రెడ్డి 5 నెలల పాలన చాలా హీనంగా ఉంది. నో కామెంట్. ఏదో కామెంట్ చేయాల్సిందే. అంటే అట్లా మనం ఇంతకుముందు చెప్పాను కదా, నిర్ణయాలు లేకుండా, విధాన నిర్ణయాలు లేకుండా నేను రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, రాజకీయ నాయకుల్లాగా చెప్పలేను కదా. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అంటే నేను రాజకీయ నాయకుల పరిపాలన బాగుంది బాగలేదనే విషయాల్లోకి నన్ను తీసుకెళ్ళకండి. ఓకే, ఆ సమాధానం చెప్పడం కష్టం. బీజేపీ దళితులను అణిచివేస్తుందా? అణిచివేస్తుంది. దళితుల్లో చైతన్యం రాకపోవడానికి కారణం దళిత నాయకులు. అది పాక్షికమే. రాజకీయాల ఎదుగుదల కోసం ఉచిత విద్య అమల్లో కావడం లేదు. రాజకీయ పార్టీల సొంత ప్రయోజనాల కోసం ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు కావటం లేదు. నిజమే. ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ సార్. కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ చేయాలి. ఈ రాజకీయ నాయకులే కాడ మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. సరే, రాజకీయ నాయకులు కాకుండా కొద్దిగా. సరే, గద్దర్ యుగకర్త. జయరాజు గొప్ప ప్రకృతి కవి. విమలక్క గొప్ప కళాకారిణి. వంగపాండు తెలుగు పాటని కొండల్లోకి ప్రయాణింపజేసిన వాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి మోదీ ఈ దేశంలో కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు నెరవేరుస్తున్నాడు. ద్రౌపది ముర్ము ఏ అధికారాన్ని తన చేతుల ద్వారా అమలు చేయలేని స్థితి. అయోధ్య రామ మందిరం ఈ దేశంలో ఓటు బ్యాంకుకు ఉపయోగపడే ఒక సాధనం. మనువాదం చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. సనాతన ధర్మం ఉండకూడదని భావిస్తున్నాను. దేవుడు ఉన్నాడు, శాస్త్రబద్ధంగా లేడు. దేవుడు లేడు, హేతుబద్ధంగా లేడు. ప్రొఫెసర్ కాసిం వృత్తిపరంగా సాటిస్ఫైడ్గా లేరు. ఉన్నాను. ప్రొఫెసర్ కాసిం సమాజంలో ఒక పౌరుణ్ణి, జర్నలిస్ట్ క్రాంతి, విషయాలని అన్ని కోణాల నుంచి రాబట్టి ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే అభిలాష ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే లీడర్తో చదరంగం అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇది ఇవాళ మీతోటే షురూ చేసినాం. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ నా అభిప్రాయం ఏంటంటే, మీ గురించి మీ వల్ల చాలామంది ఎడ్యుకేట్ అయ్యి కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా, సిఐలుగా, మీరు ఉన్న జైలు అధికారులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ సమాజంలో చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే చాలామంది వాళ్ళు మీ స్టూడెంట్స్గానే ఉన్నారు. నిజంగా మీరు వృత్తిపరంగా
ఖచ్చితంగా మీరు ఇట్లనే విద్యను అందిస్తూ ఉండాలి, మీ జ్ఞానాన్ని పంచుతూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పక. ఓకే, థ్యాంక్ యూ. మరో ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ కాశం గారితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.